ఆల్ రౌండర్ రవి. వాళ్ళ ఫ్యామిలీని మోసం చేయడం, వేరే అమ్మాయిలతో అఫైర్లు పెట్టుకోవడం, వార్నింగ్లు ఇవ్వడం, చంపేస్తానడం, కోర్టుకు వెళ్తానడం, అది ఇలా వీళ్ళని టార్చర్ పెడుతున్నారని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు మన ముందు ఉన్నారు. ఆయన ఇంటర్వ్యూలోనే నాకు ఒక్కటే లవ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఉంచుకున్న దాంతో ఎలా ప్రవర్తిస్తారు అలా ప్రవర్తిస్తున్నాడు అతను. భార్యనేమో అలా ట్రీట్ చేస్తున్నారు, ఇప్పుడు ఉన్న గర్ల్ ఫ్రెండ్ ఏమో వైఫ్గా ట్రీట్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి అఫైర్ ఉన్నదని తెలిసిన తర్వాత మళ్ళీ డిసెంబర్లో వచ్చినప్పుడు మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? ఒక అమ్మాయి నన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తుందంట, రవి లేకపోతే చచ్చిపోతానని చెప్పేసి అంటుందంట. నువ్వేం చేస్తావు ఆ సిచ్యువేషన్లో అంటే? ఈ సిచ్యువేషన్లో ఈ అబ్బాయి చేసిన తర్వాత నెక్స్ట్ డేనే హాస్పిటలైజ్ అయిపోయా. బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి హాస్పిటలైజ్ అయితే ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఆ రోజు బాగా కొట్టాడు, ఇదంతా బ్లాక్ అయిపోయింది. ప్రెగ్నెంట్ ఉన్నారని కూడా చూడలేదు. పెళ్ళి కాకుండానే ప్రెగ్నెంట్ అయిపోయింది కాబట్టి నేను ఎక్కడ పోలీస్ స్టేషన్లో పట్టిస్తుందన్న భయంతో నేను చేసుకున్నా అమ్మాయిని. ఎవరిని నేను సెకండ్ హ్యాండ్ అని అన్నాడు కదా, సెకండ్ హ్యాండ్ ఆల్రెడీ తెలుసు కదా. సరే అండి, ఆ అమ్మాయి ఇప్పుడు నీ ఫ్యామిలీ ఎప్పుడు వచ్చింది? 1 year అవుతుంది నీ లైఫ్లోకి వచ్చి. మరి ఇప్పుడు నేను నా పిల్లలు మేము ఎప్పటి నుంచి ఉన్నాం నీతోటి? మీ డాడీ నీతో మంచిగా ఉండేవాళ్ళ? ఎలాంటి వాడు మీ డాడీ? మమ్మల్ని కొడుతున్నాడు. నువ్వు చూసావా? చాలాసార్లు చూసే చిన్నప్పుడు. నా పిల్లల్ని వదిలేసిన తర్వాత నేను వీళ్ళని పికప్ చేయడానికి చాలా టైం పడ్డది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఆల్ రౌండర్ రవి, మిమిక్రీ ఆర్టిస్ట్. మీ అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో కానీ లేకపోతే ఎక్కడ మామూలుగా అప్పుడు కరోనా టైంలో ఆయన వీడియోస్ కానీ, ఆయన మిమిక్రీ వీడియోస్ కానీ మీరు చాలా చూసే ఉంటారు. అండ్ రీసెంట్గా ఈ మధ్య ఆయన ఇంటర్వ్యూలు కూడా బాగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరుగుతుంది, అవన్నీ చూసే ఉంటారు. అయితే ఆయన వాళ్ళ ఫ్యామిలీని వదిలేయడం కానీ, అంటే మోసం చేయడం, వేరే అమ్మాయిలతో అఫైర్లు పెట్టుకోవడం, వీళ్ళకి అన్యాయం చేయడం, వీళ్ళ పిల్లల్ని పట్టించుకోకపోవడం, మళ్ళీ ఈమెనే బెదిరించడం, వార్నింగ్లు ఇవ్వడం, చంపేస్తానడం, కోర్టుకు వెళ్తానడం, అది ఇలా వీళ్ళని టార్చర్ పెడుతున్నారని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు మన ముందు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది అనే విషయాలు మనకి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి పూజ గారు. హలో అండి, నమస్తే శివ గారు. చాలాసార్లు నేను అసలు మాకు అప్పుడెప్పుడో కాంటాక్ట్ అయ్యారు, మన డిసెంబర్లో మళ్ళీ మీరు కలిసిపోయినని చెప్పడం జరిగింది. మళ్ళీ ఏమైంది మళ్ళీ మీకు? యాక్చువల్గా డిసెంబర్లో నేను మీకు కాల్ చేయడం కరెక్టే, నిజమే. అప్పుడు ఇంటర్వ్యూ ఇద్దాం అనుకున్నాను, లైక్ ఇలా ఉంది, ఎందుకంటే మీ సపోర్ట్ తీసుకుందామని అనుకున్నాను. కానీ ఆ తర్వాత డిసెంబర్ తర్వాత నా దగ్గరకు వచ్చేసారు తను. మీకు కూడా నేను చెప్పాను ఆ విషయం, వచ్చేసారని చెప్పేసి. వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, పూజ నువ్వు నన్ను సరిగ్గా చూసుకోకపోవడం వల్ల నేను తనకు డైవర్ట్ అయ్యాను. ఓకే, అది ఎంతవరకు. ఆ అమ్మాయి డాష్ అని తెలిసింది ఇప్పుడు నాకు. అసలు దాని కలర్ చూసావా, నీ కలర్ చూసావా, నీతో పోల్చుకుంటే ఏమైనా ఉందా, ఏదో అది నన్ను కొంచెం బాగా మోటివేట్ చేసింది. నువ్వు ఇవ్వని టైంలో అది కేటాయించింది కాబట్టి అక్కడ నేను డైవర్ట్ అయ్యాను. ఇప్పుడు నాకు అసలు ఏం లేదు, దానికి నాకు ఎలాంటి కనెక్షన్ లేదు పూజ. ఐఎమ్ రైట్ నౌ, ఐఎమ్ హ్యాపీ, ఇప్పుడు బాగానే ఉన్నాను, మనం హ్యాపీగా ఉందాం, మన లైఫ్ని ఇవన్నీ మర్చిపోయి అవన్నీ తీయద్దు గతాలు అని అన్నాడు. నాకు కావాల్సింది నా భర్తే కదా అండి, ఎవరికైనా కావాల్సింది. ఇంత ఫైట్ చేసేది కూడా తన గురించి. ఈవెన్ డైవోర్స్ నోటీస్ వచ్చిన తర్వాత కూడా నేను యాక్సెప్ట్ చేసిన. అక్టోబర్లోనే పంపించారండి ఆయన. అక్టోబర్లోనే డైవోర్స్ నోటీస్ పంపించారు. డిసెంబర్లో వచ్చిన తర్వాత మేమిద్దరం హ్యాపీగానే ఉన్నాము. జనవరి అంటే డిసెంబర్ 25th మా క్రిస్మస్కి మేము ఊరికి వెళ్ళడం జరిగింది. కొంచెం కాంటాక్ట్స్ బాగానే ఉన్నాయి, బాగానే మాట్లాడుకున్నాము. ఏం లేదు పూజ, నువ్వు టెన్షన్ పడకు అని అన్నారు. ఆఫ్టర్ దట్ జనవరిలో మామయ్య 2nd చనిపోయిన రోజు ఉంటుంది అనమాట. అది అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ 4th మేము బయలుదేరి వచ్చాము. నెక్స్ట్ డే అక్కడ నుంచి అత్తమ్మ వాళ్ళు మేము అందరం కలిసి వచ్చాము. వచ్చిన తర్వాత కూడా
మాకు 8th జనవరికి మళ్ళీ కోర్టు హియరింగ్, అంటే జనరల్గా కౌన్సిలింగ్స్ ఉంటాయి కదా స్టార్టింగ్ పీరియడ్స్లో. ఆ కౌన్సిలింగ్ టైంలో కౌన్సిలింగ్ 8th ఉండే, జాన్ 8th ఇద్దరం కలిసి వెళ్ళాము. కలిసి వెళ్ళక ముందుకు ఫస్ట్ అత్తమ్మని కూర్చోబెట్టి మాట్లాడామన్నమాట, ఏంటి ఏం లేదు. సో ఆయన ఏమన్నాడంటే, పూజ నన్ను కరెక్ట్గా టైంకి నువ్వు టీ ఇవ్వకపోవడం, నా కాళ్ళు నొక్కకపోవడం, నాకు హెడ్ఏక్ వస్తే మసాజ్ చేయకపోవడం, నన్ను పట్టించుకోలేదు నువ్వు అంటే. నేను అన్నాను, ఇద్దరం వర్క్ చేస్తాం, నేను ఈవెంట్ ఆర్గనైజింగ్, యాంకరింగ్ అన్నీ చేస్తానండి, తను కూడా ఈవెంట్స్ చేస్తుంటాడు, బిజీగానే ఉంటాడు. ఆ టైంలో ఎక్కడన్నా మాకు నైట్ లేట్ అవుతుంది. అండ్ దట్ నాకు ఆల్రెడీ ఈ అమ్మాయి ఇష్యూ నుంచి, ఒక అమ్మాయి ఇష్యూలో ఉన్నాడు తను, యాక్చువల్ వేరే అమ్మాయి అఫేర్తో ఉన్నాడు. ఆ డిస్టర్బెన్స్లో ఒక హస్బెండ్ నేను ఎలా చూసుకోవాలి అంటే, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది మీరు చెప్పండి, వస్తుందా అసలు? ఆ అమ్మాయి అఫేర్ యాక్సెప్ట్ అంటే ఉన్నదని తెలిసిన తర్వాత మళ్ళీ డిసెంబర్లో వచ్చినప్పుడు మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? యాక్చువల్గా లాస్ట్ మే 23 మేలోనే జరిగింది అనమాట. 23 మేలోనే జరిగింది. మే 23లో నాకు అప్పుడు ఇతను ఎలా అంటే నన్ను ఒక ఫోర్స్ఫుల్గా అనమాట, నాకు పూజ నాకు ఒక కళ వచ్చిందని స్టార్ట్ చేశాడు ఫస్ట్. జనరల్గా ఎలా అంటే, పూజ నాకు ఒక కళ వచ్చింది పూజ, ఒక అమ్మాయి నన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తుందంట, తను వచ్చి నీ కాలు పట్టేసుకుందంట, రవి లేకపోతే చచ్చిపోతానని చెప్పేసి అంటుందంట, నువ్వేం చేస్తావు ఆ సిచ్యువేషన్లో అంటే, నేను అన్నాను ఏం చేస్తాను రవి, పెళ్లి చేస్తాను అన్న. నేనన్నా వీళ్ళిద్దరికి అంటే కళ అన్నారు. అతను ఏమన్నాడంటే, ఒక కళ వచ్చింది, అప్పుడు ఏం చేస్తావు నువ్వు అంటే ఏమంటాం, నవ్వుకుంటాం, పండుగనే అనుకుని చేసేస్తాను రవి, ఏముంది తీసుకురా అమ్మాయిని అన్న. లేదే జనరల్గా కళ వచ్చిందని చెప్తున్నాను అంతే అని అన్నాడు. అక్కడ నుంచి నాకు డౌట్ స్టార్ట్ అయింది, ఎందుకంటే రవి ఇంతకుముందు కూడా చాలా మంది అమ్మాయిలతో అఫేర్లు పెట్టుకున్న వంటి రోజులు ఉన్నాయి. సో నాకు అప్పటికి డౌట్ స్టార్ట్ అయిపోయి నేను అతని మీద బాగా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయడం. ఇంటర్వ్యూలోనే నాకు ఒక్కటే లవ్ అని చెప్పడం జరిగింది, ఇంకా నాకు ఇంకొక మళ్ళీ మా వైఫ్ తర్వాత ఏం లేదని చెప్పి నా ఇంటర్వ్యూ చెప్పారు. ఆ టైంలో ఏమన్నారంటే, సిన్సియర్గా నేను 10 సంవత్సరాలు ఒక అమ్మాయిని మాత్రమే ప్రేమించుకున్నాను, పచ్చబొట్టు కూడా ఉంటుంది మా మరదలు, కానీ నన్ను మోసం చేసింది, ఈమె నాకు సెక్స్ కి పనికి రాకుండాను సంథింగ్ అని మీకు చెప్పాడు. ఆఫ్టర్ దట్ మీరు అన్నారు ఇంకేమన్నా అఫైర్లు ఉన్నాయంటే, చాలా అఫైర్లు ఉన్నాయి కానీ అవన్నీ నార్మల్ అని అన్నారు. అయితే ఇప్పుడు ఏం అఫైర్ ఉంది అని అంటే, లేదంటే మా వైఫ్, నాకు ఆల్రెడీ ఒక బాబు 2 years బాబు ఉన్నాడు, ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ మా మిస్సెస్ అని కూడా మీకు చెప్తే, మీరు అప్పుడు అడిగారు కూడా, ఇంత ఓపెన్ గా చెప్పేస్తున్నారు మళ్ళీ మీ వైఫ్ ఏమనుకోదు అంటే, మా వైఫ్ అన్ని ఆల్మోస్ట్ అన్ని తెలుసు అని చెప్పి ఓపెన్ గా చెప్పారు మీకు. అంటే ఎన్నో అఫైర్లు ఉన్నాయి తనకి, అన్ని నాకు నిజంగానే తెలుసు. సో మీ ఇంటర్వ్యూలో చెప్పారు కదా, గుర్తుందా మీకు? ఒక్కసారి నేను ఆ వీడియో ప్లే చేయనా? జనరల్ గా మాకు 8th 9th లో మనకు అర్థమైంది కదా ఏంటి ప్రేమ. ఆ టైంలోనే ఫస్ట్ నాకు కలిగినటువంటి ప్రేమ తన మీద, నా తొలి ప్రేమ. దాదాపు డిగ్రీ వరకు, తన డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు ప్రేమించుకున్నాను. తను కూడా నన్ను ఇష్టపడింది. ఇదిగో చేతి మీద పచ్చపట్టుకుని ఉంటుంది తన పేరు. మా పెళ్లి సంబంధం కూడా ఓకే చేస్తారు, మ్యాచెస్ అంతా ఓకే. అలాంటి టైంలోనే నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఉంటాయి కదా పెద్దవాళ్ళ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క వాళ్ళు, వాడికి యాక్సిడెంట్ అయిందంట, ఇంకా విజన్స్ ఉండవంట, వాడికి సెక్స్ కూడా పనికిరాడంట, నువ్వు పెళ్లి చేసుకుని కూడా వేస్ట్ అని చెప్పేసి అమ్మాయి మైండ్ డైవర్ట్ చేశారు. అమ్మాయి మైండ్ ఎప్పుడైతే డైవర్ట్ చేస్తారో, ఓకే నేను చెప్పాను, ఒకవేళ నీకు నేను ఈ టైంలో నువ్వు ఇప్పుడు నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అండ్ నాకు 2 years బాబు, ఓకేనా, ఇప్పుడు మా మిసెస్ సెకండ్ ప్రెగ్నెన్సీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ ఏంటంటే ఎప్పుడైతే గనక తను అలా ఆ ఫీల్ తో రిజెక్ట్ చేశారో, అప్పుడు నేను చాలా మానసికంగా చాలా ఇదైపోయింది. నా ఫస్ట్ టైం అన్ని సంవత్సరాలు ఒక అమ్మాయిని ప్రేమించి, ఎన్ని ప్రపోజల్ వచ్చినా అన్ని పక్కన పెట్టి తన కోసం నేను జీవితాన్ని జీవించిన అమ్మాయి ఎప్పుడైతే నన్ను కాదనుకుందో చాలా అయిపోయిన తర్వాత, నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నన్ను సేవ చేసినటువంటి నా తల్లిదండ్రులు గొప్ప వాళ్ళ, నాకు కుటుంబంలో ఇది అయితే మీకు ఆల్రెడీ చెప్పారు అందులో ఏమని, ఆల్రెడీ పెళ్ళయింది, ఒక మా బాబు కూడా ఉన్నాడు, అండ్ ఆఫ్టర్ దట్ నాకు ఒక మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా అని చెప్పారు కదా. ఆఫ్టర్ దట్ నేను ఇక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి కారణం ఏంటి ఇప్పుడు ప్రెసెంట్, దానికి కూడా ఒక కారణం ఉండాలి కదా ఖచ్చితంగా. సో కారణం ఏంటంటే, 10th class లో అనుకుంటా, 10th class లో పుట్టింది, 10th class లో పుట్టింది. ఎవరో కాదు, మా మేనమామల కూతురే, అమ్మాయి మీద పుట్టింది. అదే ఫస్ట్ లో నాది, ఇంకా అంతకుముందు ఎవరిని అంత వరకు ఎవరిని. అమ్మాయి పెళ్లి అయిపోయింది, మోసం చేసి వెళ్ళిపోయింది అంతే. 10 years లవ్, ఇద్దరిది బ్రేకప్. అమ్మాయి నాకు ఇచ్చింది, నేను అమ్మాయికి ఇవ్వలేదు. ఓకే, ఆ తర్వాత మీరు తన నుంచి బయటికి రావడం అంటే జరిగిందా జరగలేదా అని అడిగింది కదా. ఆఫ్టర్ దట్ ఇదే ఇంటర్వ్యూలో ఎలా ఇచ్చాడంటే,
ఆ తర్వాత నాకు ఎలాంటి లవ్ లేదు. Hmm. ఇక చిన్న చిన్న లవ్లు ఏవో ఉండుంటాయి, బట్ అవన్నీ మెచ్యూర్ లేనప్పుడు లవ్స్ అవన్నీ కూడా ప్రజెంట్ అయితే ఏం లేదండి అని అన్నారు. ఓకే, అదర్వైజ్ యాంకర్ అడిగింది, సరే సార్ ప్రజెంట్ ఏం లేదన్నారు కదా, ఎప్పుడు వచ్చారు, మీ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయిందని అడిగింది యాంకర్. అడిగినప్పుడు మేబీ 2017 or 18 అనుకుంటున్నా, అప్పుడే కెరియర్ స్టార్ట్ చేశాను. ఒక 500 రూపీస్ నుంచి నేను ఇలా రావడం జరిగింది పేపర్లో, సంథింగ్ అని చెప్పుకుంటూ వచ్చారు. 2017 or 18 అంటున్నాడు. ఇప్పుడు ఒక కన్న కొడుకు పుట్టిన రోజైతే ఎవరికైనా గుర్తుంటుంది కదండి, యాజ్ ఎ ఫాదర్గా అయితే బేబీ పుడితే. అండ్ దట్టు వాళ్ళ ఫాదర్ Jan 22కి చనిపోయారు. ఆ టైంలో నేను ప్రెగ్నెంట్, ఈవెన్ నాకు తెలిసి 8 or 7 months ఎండింగ్ ఆ టైంలో. సో ఆఫ్టర్ దట్ నేను ప్రెగ్నెంట్ ఉన్న టైంలో తను ఏం కోరుకుంటాడు, నాకంటూ మళ్ళీ మా తండ్రే తిరిగి రావాలని. ఎంత మెమొరబుల్ ఉంటుంది. ఈవెన్ ఈ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళ ఫాదర్ ఎమోషన్ లవ్ గురించి చెప్పారు, వాళ్ళ మదర్ లవ్ గురించి చెప్పాడు, వాళ్ళ అక్క చెల్లి లవ్ గురించి చెప్పాడు. సరే, నీకు భార్య ఇప్పుడు నీకు ఇష్టం లేదు, ఓకే, నీ పిల్లల గురించైనా నువ్వు చెప్పాలా, నా పిల్లల లవ్ నాకు అని. ఫాదర్ January 2 చనిపోయారని నువ్వు చెప్పిన వ్యక్తివి, మరి ఫాదర్ పోలికలతోటి నీ పోలికలతో పాటు పుట్టిన వంటి బాబు March 21, 2018 నువ్వు ఎలా మర్చిపోతావు? 2018లో నువ్వు వచ్చాను అంటున్నావే, ఎలా మర్చిపోతావు? అంటే ఇక్కడ ఏం చూపిస్తున్నావు నువ్వు, ఇంకా నాకు పెళ్లి కాలేదని చెప్తున్నావా? దీన్ని బట్టి అయితే అర్థమైతే అక్కడికే వస్తుంది కదా శివ గారు. జనరల్ మరి ఇది అడిగారా మీరు ఆయన ఎవరిని? రవిని? అయ్యో రవి గారు, ఇప్పుడు నా ఫోన్ నెంబర్స్ అన్ని బ్లాక్ అండి. ఇన్ కేస్ నేను వేరే నెంబర్ నుంచి చేశాను అనుకోండి, పాపం ఆయన ఏంటంటే ఇంకో చిన్న మొబైల్, కీప్యాడ్ మొబైల్ యూజ్ చేస్తాను అనమాట. 24/7 అమ్మాయితో టచ్లో ఉంటారు. ఇప్పుడు ఏదన్నా నేను కాల్ చేశాను అనుకోండి, అమ్మాయి వింటున్నట్టు ఏదో అవుతున్నట్టు భయంగా మాట్లాడతాడు. లైక్ ఎలా చెప్పనంటే, ఈ వర్డ్ యూజ్ చేయాలో లేదో నాకు తెలియదు, ఉంచుకున్న దాంతో ఎలా ప్రవర్తిస్తారు అలా ప్రవర్తిస్తున్నాడు అతను. ఎస్, భార్యనేమో అలా ట్రీట్ చేస్తున్నారు, ఇప్పుడు ఉన్న గర్ల్ ఫ్రెండ్ ఏమో వైఫ్గా ట్రీట్ చేస్తున్నాడు. అసలు నేనే షాక్లో ఉన్నా. మరి ఈ మాటలు అడిగితే మరి ఆయన నుంచి రిప్లై ఏమొచ్చింది మీకు? ఏం లేదు, అవును నేను చెప్పలేదు, కోర్టులో కేసు వేసాను కాబట్టి నాకు చెప్పాలని అనిపించలేదంట. వైఫ్ గురించి నేను అడగలేదు కదా జనరల్గా. అయ్యో, ఇప్పుడు యాంకర్ అందరూ లాస్ట్ ఒక వర్డ్ కూడా అడిగింది, సార్ మీకు మంచి అమ్మాయి దొరకాలి, పార్ట్నర్ దొరకాలని కోరుకుంటున్నాము అని అన్నప్పుడైనా అట్లీస్ట్ ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయిందండి, 2 kids అని అంటే అయిపోయింది కదా, పోనీ 2 kids అండి అయ్యో అని అన్న అయిపోయింది కదా, వైఫ్ గురించి చెప్పుకోకు నువ్వు. నాకు అక్కడ 2018లో నువ్వు హైదరాబాద్కి వచ్చినప్పుడు మరి వీడు ఎక్కడ పుట్టాడు, ఎవరి త్రూగా పుట్టారు అంటే ఏంటి అసలు. అండ్ ఆ సిచ్యువేషన్ త్రూగా అదే హిట్ టీవీకి నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందండి. దాని కింద కామెంట్ కూడా పెట్టాను నేను, ఆ ఇంటర్వ్యూ కింద నా కామెంట్ ఉంటుంది, మీరు చూడొచ్చు. చూస్తే వాళ్ళు రియాక్ట్ అయ్యి నా దగ్గరికి ఇంటికి రావడం జరిగింది. ఇంటర్వ్యూ ఇచ్చాను, మొత్తం కంప్లీట్గా క్లియర్గా ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మంచిగా 4 hours మంచి రీచ్ వచ్చింది. కింద కామెంట్స్ కూడా పాజిటివ్గా వచ్చాయి. దాన్ని వాళ్ళు లాయర్ తోటి కాల్ చేయించంట, ఏంటంటే మా క్లయింట్ సూసైడ్ చేసుకుంటా అంటున్నాడు, మీరు ఆల్రెడీ కోర్టులో కేసు ఉన్న తర్వాత ఎలా దీన్ని ఇంటర్వ్యూ తీసుకుంటారు మీరు, అది తప్పు కదా అంటే లేదండి ఇప్పుడు వాళ్ళ వైఫ్ కరెక్టేనా ఈ అమ్మాయి అని అంటే అవునండి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వాళ్ళు ఫైట్ చేసుకుంటారు కోర్టు లా పరంగా, మీరు ఎలా రవి గారు ప్రమేయం లేకుండా మీరు ఎలా తీసుకుంటారు ఇంటర్వ్యూ? లాయర్ మాట్లాడాడంట, సూసైడ్ చేసుకుంటాడు ఇప్పుడు మా క్లయింట్, మీరు ఏం చేస్తారు అని బెదిరించారంట కాల్, అట్లానే ప్రైవేట్లో పెట్టారంట. అయితే నేనన్నాను, ఇప్పుడు అవి నిజం కాకపోతే వచ్చి మాట్లాడచ్చు కదా, డిబేట్ పెట్టచ్చు కదా, దానికి భయపడాల్సిన, ఇప్పుడు సుసైడ్ అంత వరకు ఏముంది చెప్పండి. పోనీ ఇప్పుడు నా పిల్లల జీవితమే పాడైపోతుంది నీ వల్ల, నేను ఎక్కినా అసలు ఎంతో ఆపుకున్నా, నేను అసలు రావద్దనుకున్నా అక్కడ వరకు, కానీ వచ్చినా నీ వల్లనే వచ్చినా నేను. అలాంటప్పుడు నువ్వు నిజంగా చేయలేదు, ఏ తప్పు చేయలేదు కదా, నువ్వు వచ్చి మాట్లాడచ్చు కదా. మరి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఇలా జనాల ముందుకు ఎంత బయటకు వచ్చి ఇలా మీరందరూ మళ్ళీ పబ్లిక్లోకి వచ్చేయడం కానీ, ఆయన బ్యాడ్ అవ్వడం, మళ్ళీ మీరు ఇలా కనపడడం జరుగుతుంది కదా, ఎందుకు మీకు మాటలు విని కలిసి మాట్లాడుకుంటే అవుతుంది కదా, అది అవ్వలేదా? మేలో స్టార్ట్ అయింది అన్నాను శివ గారు, మీకు 23లో ఈ ఇష్యూ స్టార్ట్ అయింది అన్నారు. మీరేమనుకుంటున్నారు, నేను ఏదో స్టార్ట్ అయిన కొత్తల్ని రాలేదండి, ఆల్రెడీ 1 year నుంచి దాని గురించి ఫైట్ చేస్తున్నాను. 1 year నుంచి అంటే లిటరలీ ఒక అమ్మాయి అంతకు దిగజారదేమో, ఎందుకంటే ఫస్ట్ నాకు ఒక గతం ఉంది, ఆ అబ్బాయి కూడా పాస్ట్ ఉంది. ఫస్ట్లో మీరు ఫేస్బుక్లో తను పోస్ట్ పెట్టిన వంటి జనరల్గా ఇది చదవండి ఒకసారి, మీకు అర్థం అవుతుంది. ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి పెట్టాడు తను, ఒకసారి 2018లో ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ మాది. ఇప్పుడు మీది May 17th ఏమని పెట్టారు? ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ పూజ. ఐ డోంట్ వాంట్ యువర్ పాస్ట్ లైఫ్ అండ్ పాస్ట్ లైఫ్.
మై పాస్ట్ లైఫ్, ఐ వాంట్ ఏ లైఫ్ లాంగ్ హ్యాపీ లైఫ్. సమ్టైమ్ ఐ హేట్ యూ, సమ్టైమ్ ఐ లవ్ యూ, ఐ బిలీవ్ గాడ్ డిసైడ్ హూ ఈస్ పర్ఫెక్ట్ పార్ట్నర్ అవర్ లైఫ్. ఎంత క్లారిటీగా పెట్టాడండి. నా పాస్ట్ అవసరం లేదు అంటే ఇద్దరం పాస్ట్ తెలుసుకొని పెళ్లి చేసుకున్నాం కదా. సో పాస్ట్లో ఏమొద్దు అవసరం లేదు అన్న వ్యక్తి, అంత లవ్ చూపించినటువంటి వ్యక్తి సడన్ గా నేను 2018లో వచ్చాను, అసలు నాకు ఏం లేదు, ఒకటే లవ్ ఉంది అని అంటున్నాడు. అందులో మరదలే నాకు మోసం చేసింది అంటున్నాడు. మరి ఒకటే లవ్ ఉన్నప్పుడు నన్ను కూడా లవ్ మ్యారేజ్ కదా నువ్వు చేసుకుంది, మనది లవ్ మ్యారేజ్ కదా? మీది లవ్ మ్యారేజ్? మాది లవ్ మ్యారేజే అండి. మరి అది చెప్పలేదు, లవ్ ఇంకేం చెప్పట్లేదు. అదే కదా, ఒకటే లవ్ ఉంది అంటున్నాడు, ఒకటే లవ్ ఉంది అంటున్నాడు. మిగతా అంట అన్ని అంట తెలిసి తెలియని వయసు అంట. ఒక విషయం శివ గారు, 25 years లిటరల్లీ ఉన్నప్పుడు అది వయసు లవ్ మ్యారేజ్కి ఎలిజిబుల్ ఏజా అన్ఎలిజిబుల్? ఏది ఇప్పుడు 25 years కి 25 అబ్బాయిదా? ఎలిజిబుల్ ఏజ్ అయినా అంటే కాన్షియస్ లో ఉంటాడు అబ్బాయి, ఉండకుండా అయితే ఉండడు కదా, ప్రపంచం తెలిసిన వ్యక్తి కదా. మరి 25 years కి వాడికి తెలిసి తెలియని వయసు అంట అది నన్ను పెళ్లి చేసుకోవడం అంట. ఎలా అండి ఆ వర్డ్ ఎలా అంటాడు చెప్పండి? ఇప్పుడు 33 ఉన్నాయి, ఇప్పుడు నీకు తెలివి వచ్చింది అంటే తనకి ఇప్పుడు తెలివి వచ్చిందంట. 2 పిల్లలకి అన్నాక నీకు తెలివి వచ్చిందా నన్ను చేసుకోవద్దు అని? మరి ఇప్పుడు అమ్మాయి ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరో అమ్మాయితో రిలేషన్లో ఉన్నారు అన్నారు, అమ్మాయితో మీరు మాట్లాడారా? అమ్మాయి ఏమంటుంది? అసలు ఆ అమ్మాయిని ఎప్పుడైతే ఇది తెలిసిందో, ఇది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది యాక్చువల్లీ అప్పట్లోనే కేసు. నేను May 8కి May 6కి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను ఆల్రెడీ. ఎందుకంటే నన్ను చాలా కొట్టాడు ఆ రోజు, కొట్టి బాగా హరాస్ చేశాడు. నాకు డైవోర్స్ నువ్వు మ్యూచువల్గా ఇస్తావా ఇవ్వవా, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, నేను నా దేవుళ్ళు వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఆ అమ్మాయి కూడా నన్నే, నిన్ను వచ్చి నీ కాళ్ళు పట్టుకొని బతిమలాడతానన్నది ఆ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉందండి, జనరల్గా వినిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో నేను చెప్తున్న మాటలు అవన్నీ అబద్ధమా? అదే ఇప్పుడు నేను కూడా తేల్చుకోవాలని ఇక్కడ వరకు వచ్చానండి. జనరల్గా నాకు కూడా క్లారిటీ మాట్లాడిస్తా. ఆవేశంలో చెప్పకుండా ఫస్ట్ డిసైడ్ అయిపోయినా నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నావు, ఓకే నీకు అయిపోయింది కదా. నేను ఒకటి విషయం చెప్తాను, నీ లైఫ్ లో నేను సింగిల్ గా వచ్చా, సరే రెండో పెళ్లి అయింది, నీకు తెలియకుండా అయితే పెళ్లి చేసుకోవాలి, నీకు మోసం చేసి అయితే పెళ్లి చేసుకోవాలి, నేను కాళ్ళ పట్టుకొని నన్ను చేసుకో బాబు అని నీ దగ్గర మొర్ర పెట్టుకోవాలి. అడిగింది అయితే నువ్వే కదా. ఏంది పెళ్లి చేసుకుందామని అడిగింది నువ్వు నన్ను పెళ్లి చేసుకుందామని అడిగింది. నా ఇంటికి అట్లనే వస్తే నేను అట్లా వస్తే నేను ఒప్పుకోను నేను అన్నాను. నువ్వు కట్టుకోలేక రెంట్ కట్టుకోలేక నా దగ్గర వచ్చావు, నువ్వు నేను అలా ఉండలేను అని చెప్తా. పక్క రూమ్ లోకి వెళ్తా, ఆ రూమ్ లోకి వెళ్తే రాకేష్ గారి రూమ్ లోకి వెళ్తా, ఆ రూమ్ లోకి వెళ్తే భాష సరే నేను ఎలా వచ్చాను అంటే నేను తక్కువగా మాట్లాడేసి నువ్వు ఏదో పెద్ద ఇల్లాలు ఒక ఏదో పెద్ద బాగా బతికేసేసి లగ్జరీ లైఫ్ లో మాట్లాడవచ్చు. నేను ఏముండదు చెప్తున్నాను, నాకు ఇప్పుడు ఎలా నువ్వు అడిగే చెప్తున్నాను పూజ, నేను సీరియస్ గా మీకు అన్ని సమకూర్చు, నిన్ను అర్థం చేసుకొని నీ కాలు ఇద్దరు వచ్చి నీ కాలు మీద పడి మంచిది అయితే ఇలాగాని నేను కన్విన్స్ చేసుకొని ఒక 2 years తర్వాత చేసుకోవాలన్న మాట నిజమే పూజ. ప్రాపర్ గా అయితే కనుక నిజంగా చెప్తున్నాను కదా, అది తప్ప ఇంకేం లేదు. కానీ తన ఫోన్ వచ్చిన నీ ఎదురుగా కూడా నేను మాట్లాడతాను పూజ, తప్పకుండా ఎత్తాలి యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. అర్థమైందా పూజ? నేను ఇంట్లో ఉన్నా కూడా నేను ఫోన్ ఎత్తానని నువ్వు అర్థం చేస్తాను పూజ. అలా అని చెప్పేసి నేను నీకు పిల్లలకు అన్యాయం చేయను పూజ. నీకు మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, అయినా నేను పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు ఇద్దరు మళ్ళా నీతో కలిసి ఉన్నంత వరకు నేను మంచిగానే ఉన్నా, పాప పుట్టిన తర్వాత మంచిగానే ఉన్నాను, అన్నీ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం తింటున్నాను. సో అది పూజ, దాని గురించి ఏం కాదు. నువ్వు ఆవేశంతో మాట్లాడుకున్నా చేసుకుంటా అంటే ఏంటంటే ఏం లేదు పూజ, తెలిసి తెలియని వయసులో లేకపోతే తెలుసో తెలియకో ఒక రాంగ్ స్టెప్ నేను వేస్తాను నీ విషయంలో. అది తర్వాత రిలీజ్ అయిన తర్వాత చాలా బాధపడ్డాను. తర్వాత ఆ మైండ్ డైవర్ట్ చేసుకుని నాకున్న పాత క్యారెక్టర్ని మళ్ళీ బయటకు తీశాను. తర్వాత మన ఇద్దరు చాలా గొడవలైనాయి. సో వన్స్ అగైన్ ఆరాధ్య పుట్టిన తర్వాత స్టిల్ నిజంగా చెప్తున్నాను పూజ, ఇక్కడ పాత క్యారెక్టర్ని బయటకు తీసాను అన్నారు కదా. నా లైఫ్లో మ్యారేజ్ అయిన తర్వాత కొత్తలో 3 monthsకే చాలా క్యారెక్టర్స్ వచ్చాయి అనమాట రవిలో. చాలా మంది అఫైర్స్ బయటపడ్డాయి. ఇతనికి కూడా ఫస్ట్ మ్యారేజ్ అయినట్టుగా ఒక అమ్మాయి నాకు కాల్ చేయడం జరిగింది. తన ఊరికి సంబంధించిన అమ్మాయి పాపం, తను కాల్ చేయడం జరిగింది. తనకు ఎలా క్రియేట్ చేసి చెప్పడం అంటే, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి నన్ను ఉంచుకుంది ఈవెంట్ ఆర్గనైజర్.
ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుని నేను ఉంచుకున్నాను అంటావా? నేను ఈవెంట్ ఆర్గనైజర్, నాకు ఇప్పుడు డబ్బులు కావాలి, మా నాన్నగారికి బాగాలేదు కదా, మా అమ్మగారికి బాగాలేదు కదా. 3 months లో ఇది 3 months లో మీకు పెళ్ళైన 3 months లో 3 months కి కాల్ వచ్చింది. అప్పుడే మాట్లాడేసి అప్పుడే క్లియర్ చేయాల్సి. ఎస్, ఆ రోజే యాక్చువల్లీ జరిగింది కూడా అదే. ఆ అమ్మాయి నాకు కాల్ చేసి చెప్పిన తర్వాత రవి గారికి నేను అడగడం జరిగింది. ఆ రోజే నా ఫ్రెండ్ పలానా యాంకర్, ఇప్పుడు ఈవెంట్స్ ఇండస్ట్రీలో నా యాంకర్ అమ్మాయి, ఆ అమ్మాయి పేరు వద్దులేండి జనరల్గా, తను నాకు జనరల్గా ఆ రోజు నేను నైటీలో రవితోటి ఒక స్టేటస్ పెట్టాను యాక్చువల్గా. అయితే నాకు కాల్ చేసింది, ఏంటి రవి గారితో ఫోటో పెట్టావు ఏంటి అని అంటే, ఎందుకు ఏమైంది, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం కదా, రవి ఇప్పుడే చెప్పొద్దు అన్నాడు బయట. వై? బికాస్ వాళ్ళ మరదల పెళ్లి, అలా మరదల పెళ్లికి ముందే మేము పెళ్లి చేసుకుంటే ఇప్పుడు 10 years లవ్ అంటున్నాడు కదా, వాళ్ళకి తెలిస్తే వాళ్ళు థూ అని ఉంచుతారు కదా ఇతన్ని. సో అందు గురించి అని చెప్పొద్దు అన్నాడే. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ మదర్కి హార్ట్ పేషెంట్ అంట ఆ రోజు, వాళ్ళ మదర్ గురించి చాలా బాధపడుతున్నాడు. అండ్ ఇతను అప్పట్లో జబర్దస్త్లో 2 slots వచ్చాడనమాట రాకేష్ అన్న టీంలో. సో నేను ఒక సెలబ్రిటీ, నన్ను అలా మబ్బి పెట్టాడు అనమాట. అట్లా అని చెప్పలేదే నేను, కానీ రమణన్న వాళ్ళకి వీళ్ళందరికీ తెలుసు మన ఈవెంట్స్లో అని అంటే, నేను అడిగితే వాడు ఏమన్నాడు తెలుసా పూజ, అసలు ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోలేదు, ఏం లేదు, లీవింగ్లో ఉంటున్నాం మేమిద్దరం అని నాతో చెప్పాడు. అంటే నేను షాక్. నా భర్త ఎందుకు అలా చెప్తాడే, అలా ఉండడు రవి, ఎందుకంటే ఓపెన్గా ఉంటాడు నాతోటే. ఈవెన్ పెళ్లి కాకముందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను తన బర్త్డేకి, అక్కడ అందరికీ పరిచయం చేశాడు, మీ వదిన అని చెప్పేసి అక్కడ అంతమందిలో. ఎందుకు అలా చేస్తాడు అని నేను అనుకున్నా. అది నమ్మే నేను పెళ్లి చేసుకుంది మళ్ళీ అబ్బాయిని. తను సరే నీకు నమ్మకం రావట్లేదు కదా, ఒకసారి నువ్వు లైన్లోనే ఉండు. ఇతను ఏంటంటే బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాడు అనమాట, బాగా ప్యాక్ చేసుకుని నన్ను వదిలేసి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాడు. ఇంకా ఈ విషయం తెలిసింది కదా, అమ్మాయి విషయం తెలిసింది కదా, కొట్లాడేసరికి ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయిపోయాడు. నా ఫ్రెండ్ని పిలిచాను, నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది ఒక అమ్మాయిని పిలిచాను, ఇలా అవుతుంది అని అంటే ఆ అమ్మాయి వచ్చిన తర్వాత రవి గారు అది కాదు, తను ఆల్రెడీ ఫస్ట్ సఫర్ అయింది మీకు తెలుసు, అండ్ అన్నీ మీరు తెలుసుకున్నా కదా, పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు ఎందుకండి అంటే, లేదండి ఆ అమ్మాయి చాలా మంచిది కానీ నాకు తనకు సెట్ అవ్వట్లేదు అని ఇంకా అలా స్టార్ట్ చేశాడు. చేసేలోపు గౌతమ్ ఏం చేసింది, ఇతనికి కాల్ చేసేసింది, సారీ అమ్మాయి పేరు, ఫోన్ చేసి ఇతను కంగారుగా పైకి టెర్రస్ మీదకి వెళ్ళిపోయాడు. నన్ను కాల్ తీసుకుంది ఇమీడియట్గా, కాల్ తీసుకొని మ్యూట్లో పెట్టుకుంది. మ్యూట్లో పెట్టి మా మదర్ అప్పుడే ఎంట్రీ ఇచ్చారన్నమాట. యాక్చువల్లీ అప్పుడే యాక్సెప్ట్ చేశారు మా ఫ్యామిలీ వాళ్ళు, అప్పుడే మమ్మీ అప్పుడే ఎంట్రీ ఇచ్చారు. స్పీకర్ ఆన్ చేయన్నది మమ్మీ అనేవరకు స్పీకర్ ఆన్ చేసిన. ఏంట్రా ఎక్కడున్నారా అంటే, ఎక్కడ లేదు గౌతమ్, ఇది నేను హాస్టల్లో ఉన్నాను రా, నీకు చెప్పాను కదా కృష్ణానగర్లో, ఇక్కడే కావాలంటే నీకు లొకేషన్ పెడతాను, నీకు తెలుసు కదా నేను ఎంత ఇష్టపడతానో, నాకు తెలుసు నీకు నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారని తెలుసు, బట్ అయినా కానీ నాకు నువ్వంటే ఇష్టం, ఏదో ఎప్పుడైనా మధ్యలో ఏదైనా జరిగినప్పుడన్నా నాకు ఛాన్స్ ఇస్తావు కదా అని వెయిట్ చేస్తున్నాను రా అంటే, కాదురా పూజాతో నీకేం లేదు సంబంధం అన్నావు కదా, మరి ఏంటి అమ్మాయి నైటీతో పెట్టింది ఏంటి అని అంటే, అమ్మాయికి అడిగితే పెళ్ళయిందని చెప్తుందంటే, ₹1,00,00,000 ఇస్తాను ప్రూవ్ చేయమని చెప్పు, పెళ్ళయిందని ప్రూఫ్ చేయమని చెప్పు, ₹1,00,00,000 ఇస్తాను నేను అమ్మాయిని. అమ్మాయి డాష్ అని తెలిసింది గౌతమ్, నన్ను ఒక రకంగా యూజ్ చేసుకుంది అమ్మాయి. నువ్వే అంటావు కదమ్మా నేను చాలా అమాయకుడినని, అరే నువ్వు అమాయకుడు రా, చాలా అమాయకుడు, అలా మోసపోయాను అంతే, అంతకుమించి ఏం లేదురా, నువ్వు నమ్మకపోయినా ఇప్పుడే చూడు కావాలంటే అది ఇదని 100 మాట్లాడేసరికి, అప్పుడు అంటే పెళ్ళి అయిపోయిన 3 నెలల నుంచి ఎందుకు జరుగుతుంది, 3 monthsకే అదే చెప్తాను మీకు, అది కూడా కారణాలు చెప్తాను. అయిపోయిందా, ఆఫ్టర్ దట్ ఇది ఎంత విన్న తర్వాత మా మమ్మీ ఏం చేసింది, లిటరలీ ఆగలేకపోయామా, మేము చేసేవాళ్ళం కదా, పాపని తీసుకొని బతుకుతున్నావు కదా, 3 years పాప నాకు ఉండే అప్పుడు, ఉండే కదా బతుకుతున్నావు కదా, ఎవరినో గాలి ఓడిని తీసుకొచ్చుకొని చేసుకున్నావు, పోనీ అక్కడికి నీకు మర్యాద ఇచ్చాం మేము, ఇప్పుడు ఇది ఎంత ఏంటి. సో ఆ రోజు మా మదర్ ఏం చేశారంటే, నన్ను లిటరల్గా బాగా కొడుతుంది అనమాట. ఇంకా అప్పుడు అంటే నేను చేసింది నిజంగానే తప్పు కదా, పెద్దోళ్ళకి చెప్పకుండా చేసింది తప్పు. ఆమె ఏం చేసిందంటే ఆయన మీద ఏం కోపం చూపించకుండా నన్ను కొట్టింది, బాగా కొట్టింది. అప్పటికి అబ్బాయి వచ్చాడు కింద, అత్తమ్మ తనకు ఎందుకు కొడుతున్నారు అత్తమ్మ, నాకు తనకు సెట్ అవ్వట్లేదు, దట్స్ నేను వెళ్ళిపోతున్నాను బ్యాక్ ప్యాక్ చేసుకుని అంటే, అమ్మ అంది నాన్న వెళ్ళు నాన్న, ఇక్కడితో జరిగింది చాలు, ఇప్పటికీ మా ఫ్యామిలీ అందరికీ స్ప్రెడ్ అయిపోయింది పిల్ల పెళ్లి చేసుకుందని, ఇంకా వద్దు వెళ్ళిపోనానా అని అంటే, నాకు ఎందుకంటే ఇతను చూపించిన అంటే ఎట్లుందంటే, ఒక లోకంలో తీసుకెళ్ళి చూపించారనమాట, దేవుడు, ప్రేమ, విపరీతమైన ప్రేమ, నువ్వు లేకుండా నేను చచ్చిపోతాను పూజ అంటే డెప్త్లో తీసుకెళ్ళి ఇట్లా సూసైడ్ చేసుకుంటాను లేకపోతే, అంత చూపించే వరకు నేను నమ్మలేకపోతున్నాను, అసలు నాకు అర్థం కావట్లేదు. లిటరలీ కాలర్ పట్టుకున్నాను, నేనే దొరికానా నీకు మోసం చేయడానికి, ఎవరికి దొరకలేదా, ఆల్రెడీ చెప్పానా నేను కొలాప్స్ అయి ఉన్నానని, ఎట్లా ఏముందని
నిన్ను ఏం చూసుకున్నాను ప్రేమించాను నేను, అయినా నువ్వు నమ్మించావు నన్ను, మీ ఇంటికి తీసుకెళ్ళావు పెళ్లి కాకుండానే, నీ పుట్టినరోజుకి అంతా చూశాను, అందరినీ చూశాను, అయినా నేను చేసుకున్నాను కదా, నేను పెరిగిన వాతావరణం వేరు, అయినా నేను నిన్ను చేసుకున్నాను కదా, ఎందుకు ఇట్లా చేసావు అంటే, ఎందుకు పూజ ఏమైంది, ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదా, బాగానే ఉండడం కాదు ఏంటి, నేను నిన్ను ఉంచుకున్నానా ఏంటి బాబు, దానికి ఎలా చెప్పావు, ఈ అమ్మాయికి ఎలా చెప్పావు, ఎలా కనిపిస్తున్నాను, ఇప్పుడు ప్రూఫ్ చేస్తే ₹1,00,00,000 ఇవ్వు, మరి మన ఆల్బమ్ చూపిస్తాను, ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ అని అన్నాడు. అని ఎవరికి, నా జీవితం ఎలాగో నువ్వు నాశనం చేసినావు, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అని, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తానని అన్నాను. అనేసరికి ఏం చేశాడు, ఆ అమ్మాయికి ఫోన్ చేసి, ఎలా చెప్తావు నువ్వు, తినకు ఫోన్ చేసి, ఇప్పుడు తను సూసైడ్ చేసుకుంటే ఎవరు బాధ్యతలు, నేనే కదా ఇరుక్కోవాల్సింది, అది ఇదని ఆ అమ్మాయిని బెదిరించేస్తున్నావు డైరెక్ట్, ఇంకా నా ముందే. నేనైనా తనని ఎందుకు బెదిరిస్తున్నావు, నీ నిజస్వరూపం బయట పెట్టింది కదా, తను ఒక అమ్మాయి జీవితం పాడవద్దని బయట పెట్టింది, నువ్వు ఎలా అది ఇది అని అంటే, ఇంకా మా మమ్మీ కాళ్ళు పట్టుకోవడం, నా కాళ్ళు పట్టుకోవడం, సారీ పూజ తప్పైపోయింది పూజ, అత్తమ్మ క్షమించండి అత్తమ్మ, అలా ఏం లేదత్తమ్మ, ఇలా ఏం లేదత్తమ్మ, పూజ ప్రామిస్ రా, అది కాదురా ఇది కాదురా అని నన్ను ఒక రకమైన డిప్రెషన్కి తీసుకొని వెళ్ళిపోయి, అసలు నాకు ఫస్ట్ నిజంగా చెప్పాలంటే చైల్డ్హుడ్లోనే అండి, 15 yearsకే పెళ్ళైంది నాకు, అప్పుడు ఏమీ తెలియదు, మా అమ్మ ఏదో చేసింది, ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు, మా తమ్ముడు లేరు, సో చాలా కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను నేను కూడా, నమ్ముతా. ఇప్పుడు తను చూడడానికి బాగుండడు మీకు తెలుసు, అండ్ తన దగ్గర డబ్బు అవి ఏమీ లేదు, జనరల్గా వాళ్ళ ఇల్లు పూరిల్లు ఉండే, సో నేను ఏమనుకున్నట్టే నిజాయితీ, దేవుడు అన్న పేరుంది కదా, ఆ దేవుడిని నమ్మేసి బిలీవర్ అని చెప్పాడు, నేను పాస్టర్ అని చెప్పాడు, 100 చెప్పుకొచ్చాడు బాబు, ఇలా అయింది, కన్ను లేదు కదా పూజ, నాకు యాక్సిడెంట్ అయింది తెలుసు కదా, మా మేనమరదలు నన్ను ఇట్లా చేసింది కదా, మా అమ్మ ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ అయి ఉన్నారు, స్టంట్ వేస్తున్నారు, మా మదర్ చనిపోయేలోపు నేను పెళ్లి చేసుకోవాలి, నాకు నీకన్నా బెటర్ ఆప్షన్ ఎవరు దొరకరు, నువ్వు నా ప్రాణము పూజ అని, ఇలా మామూలు కాదు, తను ఏ ఈవెంట్కి వెళ్ళినా అక్కడ రావడం చేయడం అవన్నీ నమ్మించాడు కాబట్టి చేసుకున్న, ఊరికేనేం చేసుకోలేదు నేను. సరే అని చెప్పేసి అక్కడితోటి తనకి ఈవెంట్కి వెళ్ళడుతుండే, తను ఫన్ బకెట్ భార్గవితోటి ఈవెంట్కి వెళ్ళే టైంలో నాకు జాగ్రత్తలు చెప్పి మా అమ్మ నాన్నే పెట్టి, నేను వచ్చాక మాట్లాడతా దీని గురించి, ఇప్పుడు వెళ్ళాలి కదా, హాఫ్ అన్ అవర్కి ఫోన్ చేయడం, అంటే నేను ఏమైనా చేసుకుంటానేమో అని భయంతో ఫోన్ చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ డేనే ఇవన్నీ వినేసరికి మళ్ళీ వాల్యూ పోతుంది. వై బికాస్ ఫ్యామిలీలో చాలా వాల్యూ. మా మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చారు, ఫాదర్ చనిపోయారు, మా మమ్మీ ఎంత కష్టపడి పెంచిందంటే మమ్మల్ని, 2000 శాలరీ మమ్మీకి, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి పెంచింది. నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివా, నేను పెద్ద స్కూల్లో చదివాను, ఈవెన్ 10th చేసేటప్పుడు కూడా ప్రైవేట్లో రాసా ఎగ్జామ్స్, ఆఫీస్కి వెళ్ళి అమృత క్యాజల్ బేగంపేట కంట్రీ క్లబ్ ఉంది కదా, అందులో చేశాను నేను. 10th స్కిల్స్ ఉన్నప్పుడే నాకు అజర్ సార్ ఇప్పుడు కూడా గుర్తున్నారు, ఆయన నాకు 4000 శాలరీ 4500 పే చేశారు అప్పుడు. సో నా మెంటర్ శివ గారు, జాబ్ చేసుకుంటూ చదివా, ట్యూషన్కి వెళ్ళేదాన్ని ఈవినింగ్ టైంలో, డే అంతా జాబ్ చేసుకున్నదాన్ని, అంత కష్టపడి ఉన్నా. ఇంత జరిగిందని ఈ అబ్బాయికి చెప్పినా కూడా శివ గారు, ఇంత జరిగింది నాతోటి, నేను ఇష్టం నేను పెళ్లి చేసుకున్నా, నాకు కొట్టి కూర్చోబెట్టారు, అసలు ఆ టైంలో నాకు ఏమీ లేదు, నేను నా లైఫ్ని ఏం చూడలేదు, ఎక్కడ తిరగడం కానీ. మా ఫ్యామిలీ ఎట్లుండే అంటే 6 o'clock ఇంట్లో ఉండాలి, మా మామయ్య వాళ్ళన అంటే తండ్రి లేని పిల్ల కదా, చెడిపోతుందని భయంతో అలా పెట్టారు. అంత రిస్ట్రిక్షన్స్లో పెరిగినా నేను, నాకు లవ్స్ ఏమీ తెలియదు. 2008లో ఇంత జరిగిందని తనకు చెప్పిన తర్వాత కూడా అంత మోసం చేశాడు, నేను తట్టుకోలేకపోయా. ఎందుకంటే ఫ్యామిలీలో అందరికీ స్ప్రెడ్ అయిపోయింది, డాడీ వాళ్ళ ఫ్యామిలీలో, మమ్మీ వాళ్ళ ఫ్యామిలీలో, ఆల్మోస్ట్ ఫ్యామిలీస్ ఎట్లున్నారంటే మా దగ్గర, మేము మరాఠీస్, నార్త్ ఇండియన్స్, సో ఎట్లుంటుందండి, పలానా లక్ష్మణరావు మా తాతకి బాగా పేరు, ఇలా చేసిందని ఉంటుందని భయంతో బయటికి రాలేక, ఈ సిచ్యువేషన్లో ఈ అబ్బాయి చేసిన తర్వాత నెక్స్ట్ డేనే హాస్పిటలైజ్ అయిపోయా, బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి హాస్పిటలైజ్ అయితే ప్రెగ్నెంట్ అని తెలిసింది. ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఇప్పుడైనా ఫ్యామిలీకి చెప్తావా చెప్పవా, లేదంటే మమ్మీ అన్నది అబార్ట్ చేసేసి నీ జీవితం ఏదైనా చూసుకో బాబు, నా పిల్ల ఇంకా చచ్చిపోతే నేను బతకలేను అని చెప్పింది. అప్పటికి ఇన్ఫెక్షన్స్ నాకు స్టార్ట్ అయిపోయాయి బాగా, హాస్పిటల్ లేదు అత్తమాటలు ఏం లేదు, నాకు ఒక బేబీని ఇస్తుంది పూజ, నేను ఇష్టపడి చేసుకున్నాను తనని. అప్పటిదప్పుడే మామయ్యకి అత్తమ్మకి ఫోన్ చేసి తను మాట్లాడిచ్చాడు. వాళ్ళు చాలా పాజిటివ్గా మాట్లాడారు, సరేలే అమ్మ, ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి ఆల్రెడీ తెలుసు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే ఆయన అనుకున్నారనమాట, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా మీరిద్దరు, మీరు ఎంతమంది, ఏమైనా కట్న కానుకలు ఇస్తారా అని అక్కడే మాట్లాడేశారు ఆయన. సో వాళ్ళకు ఒక ఐడియా ఉంది ఈ అమ్మాయిని చేసుకుంటాడు అని. సో అప్పుడు సరే అమ్మ ప్రెగ్నెంట్ కదా, మంచిగా తిను, నీకేం కావాలో తిను, మా వాడేమని చూసుకోకపోతే నాకు ఫోన్ చేయని మా మామయ్య చాలా మంచిగా నాతో మాట్లాడారు, అత్తమ్మ మాట్లాడారు. ఆఫ్టర్ దట్ అది అయిపోయిన తర్వాత మేము ఊరికి కూడా వెళ్ళాం, ఏలూరు వెళ్ళాం.
వాళ్ళు ఏలూరు అనమాట, పశ్చిమ గోదావరి జిల్లా. ఏలూరు వెళ్ళిన తర్వాత చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళు బాగానే చూసుకున్నారు, ప్రెగ్నెంట్ కదా అని చెప్పేసి. సో ఫస్ట్ పాప ఎవరు ఏంటి అని అడిగినప్పుడు మా సిస్టర్ వాళ్ళ పాప అని చెప్పాడు ఇతను. నాకేం చెప్పాడు, లేదు మా అక్క మా చెల్లి మా బావ వాళ్ళకి తెలుసు, అమ్మకి తెలియదు. వై బికాస్ ఆ అమ్మాయి హార్ట్ పేషెంట్ కదా పూజ, సో వాళ్ళకి ఇప్పుడే ఏమి రివీల్ చేయకు, టైం వచ్చినప్పుడు నేను రివీల్ చేస్తాను. ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటాం హార్ట్ పేషెంట్ అన్నప్పుడు, ఇప్పుడు తను ఏదో రోజు చెప్తాడు కదా, నేను అలానే అనుకుని కామయ్య ఉన్నానండి. వెళ్ళిన తర్వాత అందరినీ పరిచయం చేయించడం, అందరు హ్యాపీగా ఫీల్ అవ్వడం అంతా జరిగింది. మళ్ళీ వచ్చాము. మా లైఫ్లో మేము లీడ్ చేసే టైంలో 6 months అనుకుంటా, సిక్స్త్ మంత్ ప్రెగ్నెంట్, అంటే 6 months వచ్చాయి అప్పటికి. ఆ టైంలో కూడా ఇలానే కొంతమంది ఎబ్బిలలో చాట్ చేయడము, ఫోన్స్ మాట్లాడడం ఇవన్నీ చేశాడు. జనరల్గా రైతు బజార్కి వెళ్ళాం మేము. రైతు బజార్కి వెళ్ళినప్పుడు తను ఏంటంటే కాల్ రికార్డింగ్, ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ అంటే తన ఫోన్లో. అప్పుడు నాకు ఆల్రెడీ డౌట్ తోటే ఉన్నాను కాబట్టి నా భయం నాకు ఉంటుంది కదా, నేను చెక్ చేస్తూనే ఉన్నా అండి, ప్రతిసారి చెక్ చేస్తూనే ఉన్నా. సో ఎవరో తెలియదు, అమ్మాయి నంబర్ నాకు దొరికింది. దొరికితే నేను సింగర్ రమణన్న అని చెప్పేసి అన్నకి ఇచ్చాను ఆ నంబర్. ఇచ్చి అన్న ఏంటి డీటెయిల్స్ ఏంటి చూడండి అంటే, అన్న అన్నారు, పూజ ఆ అమ్మాయి అటు ఇటు కాని అమ్మాయి, ట్రాన్స్జెండర్ అమ్మాయి, మనోడు మాట్లాడుతుంది అమ్మాయి అని అంటే, ఇక నేను ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఆ రోజే తెలిసింది. ఆ రోజే మేము అడగలేదు తనకి, అడగకుండా నేను కూరగాయలు తేయడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అని భయంతో నేనేం చేశాను, నైట్ పడుకున్న తర్వాత తన పాస్వర్డ్ తీసి రికార్డింగ్ విన్నా. మా వైఫ్ ఇప్పుడు 3 months ప్రెగ్నెంట్, యాక్చువల్ నాకు ఇష్టం లేదు, బట్ నన్ను బలవంతంగా పెళ్ళి కాకుండానే ప్రెగ్నెంట్ అయిపోయింది కాబట్టి నేను ఎక్కడ పోలీస్ స్టేషన్లో పట్టిస్తుందన్న భయంతో నేను చేసుకున్నా అమ్మాయిని అని ఆ అమ్మాయికి ఇంకో స్టోరీ చెప్పాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు ఆయన బేసిక్గా. ఫస్ట్ ఏమో ఎగ్జాక్ట్లీ యూజ్ చేసుకుందామని నా లైఫ్లోకి వచ్చాడు యాక్చువల్గా, నాకు ఇప్పుడు అర్థమవుతుంది అది కూడా. సో అక్కడ ఏం చెప్పాడంటే, అమ్మాయికి ప్రెగ్నెంట్ అయిపోయింది, పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిపోయింది అట్లా అని చెప్పేసి ఏం చేయలేక ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, కానీ నేను డైవోర్స్ ఇచ్చేస్తాను, నాకన్నా నువ్వే నాకు కావాలరా, ఎప్పుడు వచ్చేస్తావు చెప్పు, మనం పెళ్లి చేసుకుందామని మాట్లాడుతాను. యాక్చువల్లీ అమ్మాయి ట్రాన్స్జెండర్ అమ్మాయి అని కూడా ఆ అబ్బాయికి ఎంత క్యాలిక్యులేషన్ లేదు. అలాంటి అబ్బాయి ఎంతమంది అమ్మాయిలు మోసం చేసి ఉంటాడు ఇప్పుడు? ఒక 15 to 20 members ఉంటారు. 15 నుంచి 20 మంది అమ్మాయిలా? మీకు తెలిసిన వాళ్ళు? నాకు తెలిసిన వాళ్ళు. ఇంత తెలిసినా ఇంకా ఉన్నారు మీరు చెప్తే దానికి కూడా కారణాలు ఉన్నాయండి, దానికి కూడా కారణాలు ఉన్నాయి. అది అయిన తర్వాత నేను విన్న తర్వాత అబ్బాయిని అడిగా గట్టిగా, అసలు అమ్మాయి ఎవరో తెలుసా, ఇది అమ్మాయి సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నా, ఇంకా ప్రెగ్నెంట్ అంటే 3 months ఉందా, నాకు 6 months ప్రెగ్నెంట్, తీపిస్తావా అది ఇది అనేవరకు, లేదు పూజ అలా కాదే, అది నా వెనకాల నేను ఒక సెలబ్రిటీ, నీకు తెలుసు కదా, అది నా వెనకాల పడుతుంటే నేను ఏం చేయను చెప్పు, ఊరికేనే వెనకాల పడుతుంది తను అన్నాడు. అక్కడికి సెలబ్రిటీ వెనకాల అమ్మాయిలు పడుతున్నారంట. అయితే నేను అన్నాను అప్పటికి, నువ్వు అటు ఇటు కాని అమ్మాయిని కూడా ఆలోచన లేకుండా డీప్లో వెళ్ళిపోయావా నువ్వు, సిగ్గు లేకుండా అది ఇది అని చెప్పేసి మా ఇద్దరికి బాగా గట్టిగా ఫైట్ జరిగిందండి దీని విషయంలో. ఇంకా నాకు వద్దు బాబు, నువ్వు వెళ్ళిపోవచ్చు, ఇంకా ఏదన్నా నేను చూసుకుంటా కోర్టులోనే, నాకు వద్దు అని ఇంకా అక్కడ కూర్చుంటే ఆ రోజు బాగా కొట్టాడు. ఇదంతా బ్లాక్ అయిపోయింది, ప్రెగ్నెంట్ ఉన్నారని కూడా చూడలేదు, కొట్టేసి కోర్టుకి వెళ్తున్నాను నేను, డైవర్స్ అప్లై చేసుకుంటాను అది ఇదని వెళ్ళిపోతే నాకు బ్లీడ్ స్టార్ట్ అయితే నాకేం చేయాలో కూడా అర్థం కాలేదు. నేను ఆ ఫ్యామిలీ దగ్గర కూడా వెళ్ళలేనండి, ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, నీ చేతులారా నువ్వే చేసుకున్నావు అని అంటారు, మమ్మీ ఒక్కతే కదా. సో వాడినే ఫోన్ చేసి బతిమలాడుకున్నాను, నాని ఇలా అయిపోయింది నాకు అని అంటే, చావు నాకెందుకు చెప్తున్నట్టు, మరి నీ బేబీ కదా లోపట ఉంది అని అంటే, ఈవినింగ్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాడు, హిమబిందు హాస్పిటల్లో నేను చెకప్ చేయించుకుంటున్నా. చూస్తే ఆవిడ అడిగింది ఏం జరిగింది అని అడిగితే, ఏం లేదు మేడం జారిపడ్డది అని ఇతను చెప్పాడు. ఇప్పుడు నేను ఏమన్నా అంటే ఫైర్ అవుతాడు. సో నేను కూడా ఏమన్నా అవును మేడం జారాను నేను కింద, చూసుకోలేదు వాష్రూమ్లో ఉన్నప్పుడు అన్నా. ఆమె నన్ను చెకప్ చేసేటప్పుడు అడిగింది నిజం చెప్పమ్మాయి అని. లేదు మేడం జనరల్గా మా ఇద్దరికి కొంచెం ఏదో మిస్కమ్యూనికేషన్ వచ్చి కొట్లాడితే ఇలా అయింది మేడం అంటే, జాగ్రత్తగా ఉండు పూజ, అప్పటికి నీకు 3rd cesarean కదా, వెయిట్ పడుతుంది బేబీకి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే మేడం అన్న. అయితే మేడంకి ఎలా క్రియేట్ చేసి చెప్పాడంటే, నేనంటే ఒక సైకోనంట, సైకో తనని హీట్ అంటే కొట్టుకుంటుంది, ఆ డిజాస్టర్ ఉంది ఎస్ అని చెప్పేసి ఆమెకి చెప్పాడు. ఆవిడ చెప్తే ఆవిడ నన్ను అడిగింది, ఎందుకు తను ఇలా చెప్తున్నాడంటే, నేను ఏం చెప్పాలో నాకు ఏం అర్థం కాక అతన్ని అడిగితే, లేదు పూజ నీకు తెలివి లేదు, నువ్వు ఎలా మాట్లాడాలో తెలియదు, ఇప్పుడు నువ్వు కింద పడ్డానంటే ఆమె నమ్మేస్తుంది అనుకుంటున్నావు, నేను ఇలా కావాలని కవర్ చేస్తాను. అక్కడ కూడా నన్ను బ్యాడ్ చేశాడు. సరే అదైపోయింది.
ఆ తర్వాత మామయ్యకి కింద పడ్డారు, మొత్తం బ్లడ్ అది సంథింగ్ ఏదో అయిందని చెప్తే 7 monthsలో నేను వెళ్ళాం, మేమిద్దరం పాపని తీసుకొని వెళ్తే హాస్పిటల్, ఏలూరు హాస్పిటల్ అడ్మిట్ చేశారు పాపం ఆయన. హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అసలు ట్రీట్మెంట్ ఏం సరిగ్గా లేదు. సో నేనేం చేశాను, లేదు రవి ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్ కన్నా షిఫ్ట్ చేద్దామని అంటే అతను కాల్ చేసి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని అప్పుడు ఏం చేశారంటే వేరే హాస్పిటల్ విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చాడు. మేము అంబులెన్స్లో వెళ్ళిన తర్వాత రవి ఏంటంటే అప్పట్లో మాకు పేమెంట్స్ ఏంటంటే నేను దాండియా చేసేదాన్ని 1500 పేమెంట్, తను కూడా 1500 గేమ్ జాకి, అంతకుమించి ఎవరు ఇచ్చేవారు 1500 2000 అంతే మా ఇద్దరికి. సో అప్ అండ్ డౌన్ చేస్తున్నాను అనమాట, విజయవాడ టు హైదరాబాద్, హైదరాబాద్ టు విజయవాడ. వాళ్ళ ఫాదర్ని చూసుకోవడానికి ఏ సోర్స్ లేవు. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ ఫాదర్ BSNL సెంట్రల్ గవర్నమెంట్, కాకపోతే ఆయన కరెక్ట్ జాబ్స్కి వెళ్ళకుండా కొంచెం డ్రింక్ అడిక్ట్ చేసుకున్నారనమాట. అయితే రవి మొత్తం మెయింటైన్ చేయాలి. వాళ్ళ అక్క చెల్లెళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, వాళ్ళ బావలకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అన్నీ రవి మెయింటైన్ చేయాలన్నమాట. సో ఇద్దరం కష్టపడి నేను తనకే ఇచ్చేదాన్ని అప్పట్లో. 7 months ప్రెగ్నెంట్ అప్పుడు నేను, అంటే మేబీ అది వచ్చేసి అక్టోబర్లో అనుకుంటా, అక్టోబర్ నవంబర్. నాకు లాస్ట్ మంత్ ఒక ఇష్యూ కూడా సేమ్ అక్టోబర్ మంత్లోనే ఆయన మొత్తం పెళ్ళి విడిపోయిన దాకా మొత్తం అక్టోబర్ మంత్లోనే జరిగింది. కొన్ని అలా ఉంటాయి కదండి, మీరు చెప్తుంది అక్టోబరే. సో ఆ టైంలో హాస్పిటలైజ్ అవుతున్నారని చెప్పేసి గీతాంజలి అని సింగర్, అంటే మన గీతాంజలి సింగర్ కాకుండా ఇంకొక సింగర్, ఆవిడ కూడా బాగా ఫేమస్ అనమాట. అక్క దగ్గర గర్ల్స్ని పంపించేదాన్ని నేను, డాన్సర్స్ని. అక్క ఫోన్ చేసి, అరే పూజ అర్జెంట్గా విజయవాడలో ఈవెంట్ ఉందిరా, నాకు ఒక గర్ల్ తక్కువ పడుతుంది నాకంటే, నేను వస్తాను అక్క. నువ్వు క్యారీ ఉన్నావు కదరా, ఎందుకురా రిస్క్ తీసుకోవడం మంచిది కాదు అది అంటే, లేదక్క మామయ్యకి చాలా సీరియస్ ఉందక్క, రవి పాపం అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు, నేను వస్తాను అక్క అని వెళ్ళి లిటరలీ ప్రెగ్నెంట్ పెట్టుకొని కూడా నేను దాండియా చేశాను. ఎవరి గురించి? తన గురించి. తను కష్టపడడం నాకు ఇష్టం లేదు. అండ్ వాళ్ళ ఫాదర్ అయినా నా ఫాదరే కదా, చిన్నప్పుడు డాడీ చనిపోయారు కాబట్టి ఎఫెక్షన్. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు, వాళ్ళ ఫ్యామిలీకి వాడికి మాత్రం తెలుసు, ఆ అక్కకి తెలుసు, గీతాంజలి అక్కకి. అక్కడ నవీన్ అన్న ప్యాట్ ప్లేయర్ ఉన్నారు, అన్నకు కూడా తెలుసు. చేసి కష్టపడి 2500 వచ్చాయి ఆ రోజు. అవుట్డోర్ కంటే ఎక్కువ ఇస్తారు కదా, 2500 వస్తే అత్తమ్మ చేతులు పెట్టా. ఎందుకంటే 2 daysలో మేము వెళ్ళిపోతున్నాం మళ్ళీ హైదరాబాద్. సో అత్తమ్మ మీ చేతి ఖర్చులకు ఉండనివ్వండి, రవిని అడగకండి, ఎందుకంటే తను చాలా ప్రెషర్లో ఉన్నాడు కదా, మీ ఖర్చులకు యూజ్ అవుతాయి అంటే, ఆవిడేం చేసింది వాళ్ళ అల్లుడు చేతిలో పెట్టింది. ఆయన ఏం చేశారు, మొత్తం షాపింగ్ చేసుకుని వచ్చేసారు ఆ డబ్బులతోటి. షాపింగ్ చేసుకుని వచ్చేసారు. అక్కడికి నేను ఏం అనలేదు, ఆయన ఒక లైక్ ఫాదర్ లాగానే చూసుకున్నా, ఎత్తుకొని చూడడము, తుడవడం, చేయడం. అన్కాన్షియస్లో ఉండి కూడా మా అత్తమ్మతోటే ఆయన అప్పట్లోనే, మా పెద్ద అల్లుడు ఉంటారు కదా, ఆయనను అడగడం, నన్ను అడగడం, ఆయన వాళ్ళ పిల్లల్ని కూడా గుర్తు చేయలే. లిటరలీ అలా అడిగారనమాట ఆయన. అంత బాగా చూసుకున్నాను నేను, ఎందుకంటే నా తండ్రి తర్వాత తండ్రి స్థానం ఆయనదే కాబట్టి అలా చూసుకున్నాను, అంతా చేశాను. ఆ నుంచి మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ బాగానే ఉన్నాం, మళ్ళీ ఒక 2 months బాగానే ఉన్నాం. నేను 9 months ప్రెగ్నెంట్ వరకు నేను బాగానే ఈవెంట్స్ చేస్తున్న టైంలో 25th డిసెంబర్కి క్రిస్మస్, ఫస్ట్ క్రిస్మస్ మాది. రవి క్రిస్టియన్ అనమాట. ఊరికి వెళ్ళాము, మా పాపని తీసుకొని వెళ్ళాము, క్రిస్మస్ సెలబ్రేట్ చేసాము, అంత హ్యాపీగానే ఉంది. తర్వాత మామయ్యకి బాగా మళ్ళీ సీరియస్ అవ్వడం జరిగింది. సీరియస్ అవ్వడం జరిగితే మామయ్యని మళ్ళీ అన్నీ చూసుకొని తనకి ఏం కావాలో అన్నీ చూసి మేము ఇంటికి వచ్చేసాం. ఎందుకంటే 31st నైట్ డిసెంబర్కి మేము ఇద్దరం ఈవెంట్స్ చేస్తాం, తను యాంకరే నేను యాంకరే కాబట్టి ఇద్దరికి ఈవెంట్స్ వస్తాయి. సో దట్టు మేము 30కి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత 2nd అయిపోయింది, జనవరి 1st అయిపోయింది. 2nd రోజు మార్నింగే అవెంజర్ బైక్ కొందామని మేము సాగరింగ్ రోడ్ వెళ్ళాం. రవికి బైక్ లేదు అప్పటికి. సో బైక్ కొందాము అని ఒక బల్క్ అమౌంట్ ఒక 50,000 పెట్టి కొందామని ఇద్దరం కష్టపడి జమ చేసుకుని వెళ్ళాము. అక్కడ వెళ్ళే లోపటే మాకు కాల్ వచ్చింది, ఇట్లా డిపాజిట్ చేస్తున్నాము, కాల్ వచ్చింది. ఏంటంటే మామయ్య చనిపోయారు అని చెప్పేసి కాల్ వస్తే ఇమ్మీడియట్గా అక్కడ నుంచి ఆ పేమెంట్ తీసేసుకొని మేమిద్దరం కలిసి ఏలూరు రావడం జరిగింది. ఏలూరు వచ్చాము, మంచిగానే అంటే కార్యక్రమం అదంతా జరిగింది. మా దగ్గర ఉన్న డబ్బులు చేసుకొని అక్కడిక్కడ ప్రయత్నించుకొని చేసుకున్నాం, అంత అయిపోయింది. 3rd డే మమ్మీ కూడా వచ్చారు కాబట్టి 3rd డే ఏమన్నాడంటే, రవి పూజ నువ్వు ఇక్కడ నీకు సెట్ అవ్వదు, ఎందుకంటే నాకు బాగా డాట్స్ పొక్కులు వచ్చేసాయి అనమాట అక్కడ ఉండడం, అంటే అక్కడ పడలేదు నాకు హీట్కి. వద్దు క్యారింగ్ ఉన్నావు కదా, నువ్వు వెళ్ళు, మళ్ళీ 9 daysకి ఎప్పుడైతే కార్యక్రమాలు ఉంటాయి అప్పుడు అమ్మతో రా నువ్వు అని నన్ను పంపించడం జరిగింది. రవి సరే రవి అని చెప్పేసి అత్తమ్మ వాళ్ళు కూడా ఫోర్స్ చేశారు, ఇక్కడ ఉండలేవమ్మ వెళ్ళు అంటే వెళ్ళేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ 9 days అయిపోయింది. 9 daysకి వెళ్ళాము, మేమిద్దరం కూడా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే కార్యక్రమాలు అయిపోయిన తర్వాత బస్సు ఎక్కుతాం కదా, ఆ టైంలో ఏమంటాడంటే, బాబు నువ్వే చంపేశావు మా నాన్నని, నువ్వే చంపేశావు మా నాన్నని, నీ కాళ్ళు మంచివి కాదు, వచ్చిన 6 నెలలకే మా నాన్నని మింగేసావు నువ్వు, అది చేసావు ఇది చేసావు అని బాగా షౌట్ చేస్తున్నాడు, బస్లో కొట్టాడు. అక్కడికి నేనన్నా ఇది 4 ఉన్న ప్లేస్,
ఫుల్ డ్రింక్ చేసి ఉన్నాడు అప్పుడు ఆడ, నలుగురు ఉన్న ఫేస్. నువ్వు ఇప్పుడు ఏమైనా అన్నావు అనుకో, నేను రియాక్ట్ అయినా అనుకో రవి, నీ వాల్యూ పోతుంది, వద్దు, నోరు మూసుకొని ఉండు. అసలు ఎట్లా టార్చర్ అంటే అంత టార్చర్ పెట్టాడు, నైట్ అంతా అసలు పడుకునే వాళ్ళ. కాదు ఇప్పుడు ఆయన అలా అంటే ఆయనది తప్ప మొత్తం మీ తప్పు ఏం లేదు. చెప్తాను, అది కూడా చెప్తాను, నా తప్పులు కూడా ఏమున్నాయో చెప్తాను. తన నమ్మడం ఫస్ట్ నేను చేసిన తప్పు, తన మీద భరోసా చేయడం నేను ఫస్ట్ తప్పు, తనకి నా గతం అంతా కూడా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా తను నన్ను మోసం చేయడం తప్పు, అది ఫస్ట్ థింగ్. అండ్ నా తప్పు లేదా అని అంటే జనరల్గా చెప్పాలంటే నేను నా డాడీని కూడా చూసుకోలేదండి. మా డాడీ చిన్నప్పుడే చనిపోయారు, నేను 5th క్లాస్లో ఉన్నా. వాళ్ళ డాడీని నేను చూసుకున్నాను లేదా వాళ్ళ ఫ్యామిలీ వరకు తెలిస్తే చాలు. ఈ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళు చూస్తున్నారు కదా, నేను నిజంగా మా మామయ్యని చూసుకున్నానా లేదా అనేది వాళ్ళకి తెలిస్తే చాలు. వాళ్ళకి మర్యాదలు చేశానా లేదా అనేది వాళ్ళకి తెలిస్తే చాలు. ఇప్పుడు ఇలా సిచ్యువేషన్ ఉందని ఇప్పుడు వాళ్ళు చూసుకుంటే మీ మీద కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీకి, ఉండే ఉంటుంది. మరి వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అని చెప్తే వాళ్ళు ఏం అనలేదు? అయ్యో జనరల్ అప్పుడే మెయిల్లోనే వాళ్ళ సిస్టర్కి అన్ని పంపించానండి, ఫొటోస్తో సహా పంపించాను నేను వాళ్ళ సిస్టర్కి. పంపిస్తే వాళ్ళు ఏమన్నారంటే, వదిన ఏముంది అన్నయ్య అప్పుడప్పుడు అలా అయిపోతాడు, నీకు తెలుసు కదా, ఏముంది మేము మాట్లాడతాంలే, నువ్వు ఏం కంగారు పడకు. ఇదిగోండి ఎప్పుడు పంపించాను, May 8th. ఒకసారి చూడండి, అమ్మాయి ఫొటోస్ విత్ ప్రూఫ్స్ అన్నీ పంపించాను వాళ్ళ సిస్టర్కి నేను. ఈ అమ్మాయితో ఉన్న రిలేషన్ ఫొటోస్ చాట్స్ అన్ని పంపించి ఇలా చేస్తున్నాడు అమ్మా బుడ్డి అని చెప్పేసి వాళ్ళ చెల్లికి ఫస్ట్ చెప్పడం జరిగింది. నేను వాళ్ళ అక్కకి పంపించాను, వాళ్ళ చెల్లికి పంపించాను నేను. అంత క్లారిటీ ఉంది కదండి. అయితే ఇలా వీడియో ఏమైనా పెట్టారా, మాట్లాడినవి ఉన్నాయండి, మాట్లాడినవి కూడా ఉన్నాయి. సో ఇదిగోండి, అమ్మ అక్కడికి వచ్చి మీ అందరికి ఏం చెప్పాడో తెలియదు కానీ అమ్మ మీ అన్నయ్య, సో చూడండి ఇది మీ అన్నయ్య భాగవతం. ఏ భార్య ఉరికేనే ఒక మొగాడిని అంతలా వెనకల పడదు, అర్థమైందా? సో మీరందరూ కూడా అంటే నువ్వు మీ అక్క కూడా ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చారు కాబట్టి మీ అక్కకైనా ఈ బాధ ఎలా ఉంటుందో తెలుసు. సో నా బాధని మీరు అర్థం చేసుకుంటారని మీ వరకు ఇది అమ్మాయితో మాట్లాడిన వీడియో. హలో హలో హలో, నేను పూజ మాట్లాడుతున్నానండి. వాళ్ళ అక్క గారు ఎవరైతే అమ్మాయితో ఆఫర్ పెట్టుకున్నాడో రవి, మీరు చాట్ చేస్తున్నారు కదా, ఫస్ట్ కాల్ నేను చేస్తాను అనుకుంటున్నారు కదా, ఎవరు? ఆల్రౌండర్ రవి వాళ్ళ వైఫ్ అండి. ఓకే, నేను పోలీస్ స్టేషన్ వెళ్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్. సో ఒకసారి కంక్లూజింగ్ కావాలి మీ నుంచి నాకు క్లియర్ గా. మా ఇద్దరి మధ్యలో ఇప్పుడు మీ వల్లనే కొట్లాటాలు అన్నమాట. సో నీ నుంచి కూడా నాకు ఒకసారి క్లారిటీ కావాలి కదమ్మా, అందు గురించి అని కాల్ చేశాను. నాకు 2 పిల్లలు మా, ఒక 6 year బాబు, అదర్వైజ్ ఇప్పుడు 2.5 years పాప ఉంటది. ఓకేనా? నేను ఈవెంట్ ఆర్గనైజర్, తను కూడా మిమిక్రీ ఆర్టిస్టే. సో మరి తను ఎప్పుడు పరిచయం అయ్యాడు, ఎప్పుడు నీకు తనకి ఎప్పటి నుంచి లవ్ అఫేర్ నడుస్తుందో అయితే నాకైతే తెలియదు మా. అసలు అలాంటివి ఏం లేవు, జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. ఆయన ఈవెంట్ చేశారు కదా, సో ఇంటర్వ్యూ కోసం మాత్రమే నేను అడగలే కానీ అంతకు మీ చాటింగ్ ఇప్పుడు ఏమన్నా తను ఇంటర్వ్యూ గురించి మాట్లాడాను, అసలు అలాంటిది ఏం లేదు అన్నది కదా శివ గారు. జనరల్గా ఈ చార్ట్ చూడండి మీరు, ఒకసారి ఓపెన్ చేసి ఒక్కొక్క చార్ట్ చూడండి మీరు. ఇందులో ఫ్రెండ్స్ మాట్లాడుకునే రకంగా ఉందా, ఒక్కొక్కటి అలా స్క్రోల్ చేసుకుంటూ చూడండి. చిన్ను, తన పేరు చిన్ను అని పిలుస్తారు అనమాట. బాబు చాలా ప్రేమగా పెట్టుకున్నటువంటి పేరు, ముద్దుగా పెట్టుకున్నటువంటి పేరు చిన్ను. ఆ అమ్మాయి ఏమో ఇతన్ని బేబీ అని పిలుస్తుంది. పడుకుంటే నిద్ర కూడా రావట్లేదంటే అట్లీస్ట్ 10 minutes అన్నా మాట్లాడిన తర్వాత పడుకుంటాను రా చిన్ను. డైవోర్స్ అయిపోయిన తర్వాత నువ్వు నేను కలిసి ఉండడం అంటే జనరల్గా డైవోర్స్ అయిపోయిన తర్వాత అయితే ఇవన్నీ ఉండే కదరా, మన ఇద్దరమే కదా కలిసి ఉండేటట్టుగా అంట. డైవోర్స్ వరకు అప్పుడే ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. May 8th రాత్రి 2 గంటలకి రావాలా, ఎక్కడున్నావు లొకేషన్స్ అని మేము వస్తాను. రాత్రి 2 o'clock చాటింగ్లే. ఆల్రెడీ వీళ్ళు ఓయోరిమ్స్కి ఆల్మోస్ట్ అన్ని వెళ్ళారా? ఆయనకు ఒకసారి ఫోన్ చేయండి ఇప్పుడు. బ్లాక్ లిస్ట్ అండి, బ్లాక్ లిస్ట్ చేస్తున్నా అండి. మేలో స్టార్ట్ అయిందండి ఇదంతా బాధ నాకు. హలో రవి, ఇప్పుడు మీ వైఫ్ నాతో ఉన్నారు ఇంటర్వ్యూలో. ఓకే, నాకు నేను మళ్ళీ మాట్లాడతాను. ఇంటర్వ్యూ డైరెక్ట్ కాల్ చేయకూడదు. ఏ కాదు, ఇక్కడ స్క్రీన్ షాట్లు, మీ ఆడియోలు నాతో మాట్లాడి ఇంటర్వ్యూ చేయబాగా చెప్తా. ఏ అది అర్థమైంది కదా, దమ్ము లేదు, ధైర్యం లేదు. ఎదవ మోసం చేశాడు కదా,
ఇన్ని క్లారిటీస్ ఉన్నాయి కదా, మరి రావచ్చు కదా. ఓకే. దీన్ని బట్టి మీకు ఏమర్థం అర్థమైంది శివ గారు? రేట్ మాట్లాడుతుంటే ఏం మాట్లాడతారంటారు? అదే ఏం చెప్తాడు, యాజ్ ఇంగో అమ్మాయి అనుమానిస్తుంది లేదా సైకో. ఇప్పుడు అందరికి ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారంటే, చాలా మందికి మీడియా పర్సన్స్కి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను, ఎవరైతే రెగ్యులర్గా వాళ్ళకి ఈవెంట్స్ ఇస్తున్నాడో, పాపం ఇండస్ట్రీలో వాల్యూ ఇస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళ పేర్లు తీసుకోవాలని నేను అనుకోవట్లేదు. అన్నా అని మీ అందరికీ నేను మెసేజ్లు కూడా పెట్టాను. న్యాయం ఉన్న వైపే మీరు మాట్లాడండి, ప్రాబ్లం లేదండి. అతనేం మీ రక్తం సంబంధించుకున్న వాడు కాదు, నేనేం కాదు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే, లైక్ మీ ఇంట్లోనే అన్యాయం జరుగుతుంది అనుకుంటే, మీ కూతురే అనుకోండి, మీరు ఇలానే ఉంటారా? మీరు రెస్పాండ్ అవ్వరా? చెప్పండి. న్యాయం వైపే ఉండండి. తన న్యాయం అయితే తనకు న్యాయం చేయండి, నేను న్యాయం అయితే నన్ను న్యాయం చేయండి. అలాంటి వాళ్ళు ఇలాంటి ఎదవకి హైప్నిస్తున్నారు. ఇప్పుడు తెలుసు మళ్ళీ వాళ్ళందరికీ ఇతను ఏం తప్పు చేస్తున్నాడో తెలుసు, ఇతను ఎన్ని గంటలు ఫోన్లు మాట్లాడతాడో తెలుసు. ఎట్లా చెప్పాలంటే శివ గారు, లైక్ ఫస్ట్ లవ్ చేస్తారు కదా, ఐడియా ఉండొచ్చు మీకు, ఒక 17 ఏజ్లో అట్లా. సేమ్ ఆ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు రవి. గంటలు ఫోన్లు మాట్లాడడం, ఈవెంట్ వదిలేసి మరి నైట్ టైంలో 2 o'clock 3 o'clock. చాలా మంది ఆర్గనైజర్స్ నాకే ఫోన్, ఇప్పుడు ఈవెంట్స్ ఇండస్ట్రీ మా ఇద్దరికే కదా, ఆర్గనైజర్లు ఫోన్ చేసి ఏమన్నారో తెలుసా, పూజ ఏం జరుగుతుంది పూజ, వాడిని ఎందుకు అలా వదిలేసావు పూజ, ఏం పిచ్చా అంటే, వాళ్ళకి తెలియదు కదా ఇదంతా పిచ్చా, వాడేంటి గంటలు మాట్లాడేస్తున్నారేంటి ఫోను అని అంటే, అన్న ఎవరితో అన్న అంటే, ఎవరు నీతో కాదా అన్నారు. నాతో ఎందుకు మాట్లాడతాడన్నా, ఆల్రెడీ అమ్మాయి వేరే అమ్మాయితో ఉంటున్నాడన్నా, ఇలా చేస్తున్నాడన్నా అంటే, అరే పిచ్చిగా పాటలు పాడేస్తున్నాడు, పిచ్చిగా సామెతలు చెప్పేస్తున్నాడు, ఏంట్రా అసలు ఈవెంట్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ లేదు, ఒక చిన్న డబ్బా ఫోన్ యూజ్ చేసుకుంటున్నాడు, ఏంటి అసలు ఇదంతా ఏం జరుగుతుంది అని వాళ్ళు, నువ్వేంటి ఊరుకున్నావు చేతులు కట్టుకొని అని చెప్పేసి వాళ్ళు. ఇంకోటి నేను ఒక ఆడియో నేను వినడం జరిగింది, అది వార్నింగ్ ఇచ్చారు కదా మీకు, అది మిమ్మల్ని తిట్టడం, అది ఎందుకు జరిగింది? యాక్చువల్గా రీసెంట్గా నా దగ్గరకు వచ్చారు కదా అండి, డిసెంబర్లో జనవరిలో నా దగ్గరకు వచ్చారు. 24th బెహరీన్ ఈవెంట్కి వెళ్ళాడు సార్. ఆ టైంలో కూడా మేమే ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది కదా అది. అవునండి. అయితే బెహరీన్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా మేము బెహరీన్ ఈవెంట్ రవి వెళ్ళినప్పుడు కూడా మేము తనని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాము. ఒకసారి మీరు విత్ డేట్తో సహా చూడొచ్చు, ఇందులో ఒకసారి డేట్ ఉంటుంది కదా ఇందులో ఫోటోలో, చూడండి ఒకసారి. ఏంది అది, జనవరి 24th Jan. మరి డైవోర్స్ నోటీస్ అయితే అక్టోబర్లోనే పంపించాడు కదండి నాకు. వాళ్ళ మదర్ కూడా ఉన్నారు అక్కడ పక్కన. బహరీన్ వెళ్ళే రోజు వరకు బాగానే ఉన్నాడు నాతో, ఆఖరికి ఆ రోజు వరకు బాగానే ఉన్నాడు. ఆఫ్టర్ దట్ దీని తర్వాత 28th వచ్చారు అతను. వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వచ్చారు. వచ్చిన తర్వాత 1/2 hour ఏమో పడుకున్నాడు, చేశాడు, బేచన్గా అవుతుంది. పొద్దున 5:30 ఏమో సంథింగ్, తనంతలో తనే కార్ తీసుకొని వెళ్ళిపోతుంటే, ఏంటి రవి అని ఫోన్ చేసి అడిగాను అబ్బాయికి, ఏం జరుగుతుంది, అది కూడా ఉండొచ్చు. ఎందుకు రవి మాట్లాడవా? నేను ఫ్లైట్ లో యాంకర్ కాల్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఫ్లైట్ లో ఫోన్ పనిచేయదు కదా రవి. ఫ్లైట్ లో ఫోన్ పనిచేయదా? ఫ్లైట్ లో ఫేక్ ఆన్ అంటే పైకి వెళ్ళేదాకా అసలుకి అప్పుడు సిగ్నల్స్ పోతాయి. ఫ్లైట్ లో ఉన్నా కానీ నా స్టేటస్ 5 o'clock ఫ్లైట్ తనది. సరే అది కాదు, ఇప్పుడు 2.5 hours ఉంటుంది నా జర్నీ. నేను అయిపోయిన తర్వాత నేను నీతో పర్సనల్ గా మాట్లాడతా శివ, ఓకేనా? నేను నీతో పర్సనల్ గా మాట్లాడతాను. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఏం మాట్లాడవా, నేను నీతో పర్సనల్ మాట్లాడతా. నీకు భయపడో లేకపోతే ఎవరికో సమాధానం చెప్పలేక నేను ఏమీ మాట్లాడతాను. నేను ఫ్లైట్ లో ఉన్నాను, వినబడుతుందా నీకు? ఓకే, నేను వినిపిస్తా అందరికి. అవసరం లేదు, టేక్ ఆఫ్ అవుతుందా? ల్యాండింగ్ అయినట్టుంది ఫ్లైట్. ఇప్పుడు ల్యాండింగ్ అయింది. యాక్చువల్లీ తను వచ్చింది 5 o'clock. 5 o'clock ఫ్లైట్ బయలుదేరాలి వాళ్ళు. మీకు ఎలా తెలుసు, చూసారా మీరు? యాక్చువల్గా ఆయన ఎంబడి ఒక ఈవెంట్ ఆర్గనైజర్ అన్న, జనరల్గా ఆయన పేరు వద్దు, జనరల్గా చాట్ చూపిస్తాను మీకు, ఓకేనా? అంటే మీకు అర్థం అవుతుంది కదా, క్లారిటీ వస్తుంది మీకు దీన్ని బట్టి కూడా. జనరల్గా ఇది జస్ట్ ఆయన పేరు చేయకుండానే జస్ట్ చూడండి మీరు, మీకు అర్థమవుతుంది. కింద చాట్ స్టార్ట్ అయిపోతాం 5 PM. థ్యాంక్ యూ. ఓకే 5కా? ఓకే. ఇప్పుడు ఏం టైం అవుతుంది శివ గారు? 8:10. ఓకే. సో ఇప్పుడు ల్యాండ్ అయ్యారు యాక్చువల్గా. ఇంకా మేబీ 6 o'clockకి ఫ్లైట్ అయి ఉంటుంది, 5 o'clockకి బోర్డింగ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ల్యాండ్ అయ్యారు యాక్చువల్గా. సో ఇంకా ఏంటి, మీకు నేను ఆడియో వినిపిస్తాను కదా, తను మాట్లాడిన వంటి మాటలు, తన వల్గారిటీ మాటలు, అది ఎందుకు జరిగిందని అన్నారు కదా మీరు. ఎస్, అయితే ఆఫ్టర్ దట్ వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత నేను తనకు కాల్ చేసి, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి, అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు అని అంటే, నీ మొహం చూస్తే నాకు ఉండబుద్ది అవ్వట్లా, ఇంట్లో ఉండబుద్ది అవ్వట్లా, నాకు ఈ చెడ్డ చిరాకు అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి అని ఏదేదో ఏమో
తనకి తెలియాలి మరి అన్నీ అంటే హ్మ్. గుర్తొచ్చేస్తున్నాయి అంటే అసలు ఏం మాట్లాడుతున్నావు, పిల్లలు లేవకుండానే నువ్వు వెళ్ళిపోతున్నావు, అసలు ఏంటి అని అన్న. ఆ రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర, దానికి సంబంధించి రికార్డింగ్ కూడా ఉంది. మామూలు పెట్టండి, మామూలు స్పీడ్ వద్దు, మామూలు పెట్టండి. నేను ఒకటే నేను తెగించేసాను రా, కలిసి ఉండాలి, పిల్లలకు మంచిగా చూసుకోవడం. ఇది యాక్చువల్లీ తమ్ముడు అనమాట, మా బ్రదర్ మాట్లాడుతున్నారు, రవి గారు మాట్లాడారు. మా బావ మంచిగా ఉండాలి, పిల్లల గురించే బావ అని. నాకు ఇంకేం లేదు, నాతో నీతో నాకు వచ్చేది ఏం లేదు, పీకేది ఏం లేదు, ఆమెతో లేదు, ఆమె మంచి మంచి అని ఆలోచిస్తున్నావే, అది ఫస్ట్ నీ అక్కకి చెప్పుకోరా బాబు. ఆమె ఉంటుంది చెప్తున్నావురా, అంతకుముందు ఏం చేసావు? నేనేమంటున్నా మళ్ళీ దూకేస్తాను ఇప్పుడు, మంచిగా మాట్లాడుతున్నావా మళ్ళీ? ఎంత క్లారిటీగా ఎంత మంచిగా మాట్లాడుతుంటే కారు నుంచి దూకేస్తాను అని చెప్పేసి సైకోగా బిహేవ్ చేస్తున్నాడు తను. విచిత్రంగా మాట్లాడు, ఆమె తాను వదిలేమని చెప్పేసి అనడానికి. ఎవరిని నేను అంట తనను వదిలేయడానికి, మరి నేను ఎవరినండి? ఎవరిని నువ్వు అవుతావే నువ్వు కేసు పెట్టుకో, దాడులు చేయి. ఇప్పుడు ఇవన్నీ తీసి నేను వద్దు కేసు పెడతా మీ అందరి మీద. ఆయన పీకుతావా? రికార్డు పెట్టుకున్నావా? చేసి డైరెక్ట్ గా ఫ్రెష్ పూసింది ఇది. దీని సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ అని అన్నాడు కదా, సెకండ్ హ్యాండ్ ఆల్రెడీ తెలుసు కదా, నా ఫస్ట్ గతం తెలుసుకునే కదా, ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ కూడా తను పెట్టాడు కదా అందులో, యువర్ పాస్ట్. మరి సెకండ్ హ్యాండ్ అని ఎలా అంటాడండి? ప్రతిసారి సెకండ్ హ్యాండ్. మరి ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను రవికి. సెకండ్ హ్యాండ్ అని నన్ను అంటున్నావు, నువ్వు ఎంతోమంది అమ్మాయిల దగ్గర పడుకున్నావు కదా, నువ్వెన్నో హ్యాండ్, నేను సెకండ్ హ్యాండ్. సరే నువ్వెన్నో హ్యాండ్, మరి ఎంతోమంది అమ్మాయిల దగ్గర నువ్వేమైనా ఫ్రెష్గా వచ్చావా నా దగ్గరికి? నువ్వు నన్ను ప్రశ్నించడానికి నీకు దమ్ము ఉంటే అటెంప్ట్ మర్డర్ చేయి, పొడిపిచ్చు, కొట్టిచ్చు, చంపు, స్టేషన్ తీసుకెళ్ళు. నేను మారా ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? అటెంప్ట్ మర్డర్ చేపించి ఏమైనా చెప్పు. యాక్చువల్లీ నేను ఏం చేపించక ముందుకే చేపిస్తున్నానని అందరికీ చెప్పుకుంటున్నాడండి. నేనంటే అతని మీదనంటే దాడులు చేపించానంట, అతని వెనకాల గుండాలని పెట్టానంట, అతన్ని కొట్టించానంట ఆల్రెడీ. ఇంటి సరౌండింగ్ పిల్లల గురించి అని వస్తే నేను కొట్టిస్తానంట, మర్డర్ చేపిస్తానంట. ఇప్పుడు చేపించేదాన్ని అయితే ఎక్కడైనా చేపించచ్చు కదా శివ గారు. ఆయన మా ఇంటికి రావడం ఏంటి? మాట కాదు, నేను మారా ఉంటే నా మాట సుప్రీంకోర్టు ఏమిచ్చిందే తీర్పు? మొన్న పెళ్లి చేసుకుంటే పీకే సెక్షన్లే లేవు, ఏం పీకుతావా నువ్వు? అది కూడా తెగించింది. మా బుచ్చి పీకుతావా నువ్వు? 9th క్లాస్ దానా? సరే 9th క్లాసే, నేను 4th క్లాస్. లా తెలుసా నీకు? నాకు తెలుసు. కడుపు చేస్తా, స్టేషన్కి వెళ్ళి కూర్చుంటుంది. నా నువ్వు కడుపు చేస్తాను రా, స్టేషన్కి వెళ్ళి కూర్చుంటుంది. నా నువ్వు. అరే బాబా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? దానొదులని దాడులు చేస్తారా నువ్వు? నువ్వు వదిలేంత వరకు వదలా, నువ్వు మానంత వరకు మానా, నువ్వు మాట్లాడుతున్నంత వరకు మాట్లాడతా. నువ్వేం చేస్తే దానికి వ్యతిరేకం, నువ్వేం చేస్తే దానికి వ్యతిరేకం రా సై. దా సంసారం చేయి, సమంతో సంసారం చేద్దా, చూపిస్తా నీకు ఎట్లా ఉంటుందో చూపిస్తా జీవితం. స్టేషన్ లో పోలీసులు ఉన్నారు కదా, వ్యవస్థ ఉంది కదా. ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు నా బొచ్చు అయిపోయిందా? పీకుతావు, వెళ్ళు లొకేషన్ వగరే టచ్ చేయి. దాన్ని ఏమన్నా పీకుతావా వెళ్ళి, దాన్ని టచ్ చేసి చూడు, అది నా ఫ్యామిలీ. ఇప్పుడు సరే అండి, ఆ అమ్మాయి ఇప్పుడు నీ ఫ్యామిలీ. ఎప్పుడు వచ్చింది? 1 year అవుతుంది నీ లైఫ్లోకి వచ్చి. మరి ఇప్పుడు నేను నా పిల్లలు మేము ఎప్పటి నుంచి ఉన్నాం నీతోటి? అంటే ఊరికేనే పిల్లల్ని కనేసావే, ఎలాంటి ఎమోషన్ రాలేదంటారు. ఇప్పుడు మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కదా నువ్వు చేసుకుంది. వీడియోలోని పత్తితి కవులు మాట్లాడుతూ ఎక్కడైంది నువ్వు ఇలా ఉన్నావు? ఏందా మాటలేవన్నీ? ఏం తెలుసు లా? అసలు ఇంకొకటి, సుప్రీంకోర్టు అంట రైట్స్ ఇచ్చిందండి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. లేదు, అలాగే ఉందా అండి అలాంటిది ఏమన్నా?
ఆయన లాయర్ చదివాడు, ఆ. లాయరా? ఆయన పాపం సైకాలజీ చేశారంట ఆయన. ఆయన ఏమంటారు 3 PGs చేశారంట ఆయన హోటల్ మేనేజ్మెంట్. అయ్యో చాలా చేశారండి రవి గారు. నేనైతే 9th క్లాస్ ఫెయిల్ అయినండి, నిజమే. సో యాక్చువల్గా ఈ అమ్మాయి గురించి తెలిసినప్పుడు నేను ఫస్ట్ అమ్మాయితో మాట్లాడిన కాల్ అయితే మీరు విన్నారు కదా, చాటింగ్స్ కూడా ఉన్నాయి. అంత క్లారిటీగా చెప్పింది ఆ అమ్మాయి ఏమీ లేదు అసలు అన్నట్టు చెప్పింది. మరి అంత క్లియర్గా ఉన్న తర్వాత కూడా సరే అని ఒక అమ్మాయి ఆడపిల్ల మనం ఎందుకు ఆ అమ్మాయిని ఇచ్చేయడం, నా భర్తనే ఎంతో మంది అమ్మాయిలతో వెళ్ళాడు కదా, సరే అమ్మాయి తప్పు కాదేమో అని అక్కడికి నేను క్షమించేసి వచ్చేసానండి. అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరు కలుస్తున్నారన్న విషయం నాకు తర్వాత తెలిసింది. మళ్ళీ తెలిస్తే అమ్మాయి కాల్ చేసి అడిగితే అమ్మాయి నన్ను ఏమంటుంది బెదిరించి, అసలు నేను ఎందుకు చేస్తాను, నాకేమవసరం వచ్చింది, వాడు నాకు చేయట్లేదు, నేను వాడిని చేయట్లేదు అని నాకు వార్నింగ్ ఇచ్చింది. సరే అక్కడికి ప్రూఫ్లతోటే పట్టుకుందామని మళ్ళీ ప్రూఫ్ తోటే పట్టుకున్నాను కాల్స్. అయితే సంథింగ్ ఏదో ఈవెంట్ పర్పస్ మీద లేదంటే షూట్ పర్పస్ మీద అన్నట్టుగా చెప్పారు. తర్వాత మళ్ళీ అది కూడా వదిలేసాను. అది వదిలేసిన తర్వాత రీసెంట్గా బోనాల పండుగ అప్పుడు ఆ అమ్మాయికి గుంటూరు తీసుకెళ్ళాడు, వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి గుంటూరు తీసుకెళ్ళాడు. నేనేమో బోనాల పండుగలో ఇక్కడ మమ్మీ దగ్గర ఉన్నాను. ఆ అమ్మాయిని అక్కడ తీసుకెళ్ళి అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళ కజిన్ సిస్టర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు రవి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి బేబీ మూవీ చూడడానికి వెళ్ళారు. లిటరల్గా అయితే రవి గారు మా ఊరు నుంచి రావాలంటే ఎర్లీ మార్నింగ్ 4:30, 5 o'clock దిగుతారు ఎల్బీ నగర్లో. ఇంకా రాలేదేంటా 10 అవుతుందని నేను కాల్ చేస్తే లేదు పూజ, అమ్మకి అలా చూసిన తర్వాత బాగాలేదు, అమ్మకి బాగాలేకుంటేనే పోయారనమాట, బాగాలేదు, సో నాకు పరిస్థితి ఏం బాగాలేదు. అట్లా అని నేను రాకేష్ గారిని పిలిచి నేను ఇక్కడ ఐమాక్స్ థియేటర్లో మూవీకి వచ్చాను, బేబీ మూవీ అంటే. నేను అన్నాను అంత సీరియస్గా ఉంది అత్తమ్మకి, అలా ఉన్నప్పుడు నువ్వు పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, నీకు ఆరాధ్య అంటే ఇష్టం కదా, పిల్లల్ని చూస్తే ఇదైపోతుంది కదా రవి, నువ్వు మూవీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది నాన్న, నువ్వు డైరెక్ట్ ఇంటికి రావచ్చు కదా అంటే నన్ను డాష్గా తిట్టేసి నీకు ఎందుకే అని కట్ చేసేసాడు. ఓకే లిటరలీ అక్కడ కూడా ఏమన్నా 4:30, 5 o'clock ఏమో వచ్చాడు ఇంటికి. వచ్చేసరికి బావ వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు మా ఇంట్లో, అంటే డ్రింక్ అది చేద్దాం అన్నట్టు వాళ్ళు మెయింటైన్ చేస్తుంటే బావ కూర్చొని తాగిపిస్తుంటే ఇంకొక 2 గ్లాస్ ఏమో వేసిన తర్వాత డాష్ దానా, నువ్వు దాన్ని ఎట్లా తిట్టావే, ఎట్లా బెదిరించావే, అసలు ఎట్లా అనుకుంటున్నావే అని మా అక్కని ఒక ఆడపిల్లని అలానే బెదిరియడం, మీరు ఎట్లా ఫోన్ చేసిరు అని అంటే. ఈ విషయం యాక్చువల్లీ మేము బెదిరించిన విషయం. ఇప్పుడు జనరల్గా నాగభార్గవితోటే నేను మాట్లాడించా, ఫన్ బకెట్ భార్గవితోటే మాట్లాడించా, ఏమని నా సిస్టర్ అని అమ్మాయితోటి జోలికి రావద్దు, తన లైఫ్కి మా సిస్టర్కి ఎవరు లేరని కాదు మేమందరం ఉన్నామని జనరల్గా అంతే మాట్లాడాం. అది ఎలా తెలిసింది రవికి అని నాకు అప్పటికే థాట్ వచ్చేసిన తర్వాత నేను అడిగిన నీకు ఎలా తెలిసి ఇవన్నీ అంటే, డాష్ దానా మాకు తెలుస్తే అది ఇదని ఒక గ్లాస్ పడేసి నన్ను కొట్టేసి వెళ్తే మా బావ అన్నాడు, ఆ పిల్ల ఉన్నందుకే నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావు, అది గుర్తుపెట్టుకో రవి, ఎన్ని చేసినా నువ్వు ఎన్ని కొట్టినా ఆ పిల్ల మాకు బయటికి చెప్పలేదు ఎందుకంటే వాల్యూ పోతుందని, కానీ అది చేయడం తప్పు అది ఇదని అనేవరకు ఆడ నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిపోయి నన్ను ఫోన్ చేసి టార్చర్ పెట్టాడు, ఇంటికి వస్తావా రావా, ఇప్పుడు ఏమంటావు. ఇప్పుడు వీళ్ళు కలిసి తిరుగుతున్నారా వీళ్ళిద్దరు? ఇప్పుడు ప్రజెంట్ కూడా కలిసి తిరుగుతున్నారండి. ఈవెన్ మొన్న కూడా నా దగ్గర వీడియో ఉంది. ఈవెన్ వీళ్ళిద్దరు కలిసి ఎక్కడ బైక్ మన దీనికి మొన్న ఢిల్లీకి వెళ్ళేసి వచ్చారనమాట రవి గారు. ఢిల్లీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని వేసుకొని పబ్కి వెళ్ళారు బాబు. తను ఏమనుకుంటున్నారంటే ఇంకా నాకేం తెలీదు అనుకుంటున్నారు. ఇదిగోండి ఎవరు తీసి పంపించారు ఇది. నేను యాక్చువల్గా ఇతను వెనకాల ఒక ఫాలో పెట్టేసానండి. యాక్చువల్లీ ఇది జరగడానికి కూడా కారణం ఏంటనంటే, ఇలా రావడానికి కూడా నన్ను నమ్మించి మళ్ళీ గుంటూరు పంపించాడు అనమాట బాబు. మనకి సంక్రాంతి ఉంటుంది కదా, సంక్రాంతి టైంలో నాకు హెల్త్ బాగాలేదు, ఈ టెన్షన్లో పడి చూశారు కదా చాలా డీప్గా వెళ్ళిపోయాను అనమాట. అయితే ఆ చెల్లి దగ్గరికి వెళ్ళి పూజ, అమ్మ నువ్వు కలిసి చెల్లి దగ్గరికి వెళ్ళండి, ఏమైనా ట్రీట్మెంట్కి నేను డబ్బులు పంపిస్తాను, నేను ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను రా, అలాంటివి ఏం లేదు అని నాకు పంపించినటువంటి వ్యక్తి. ఆ రోజు అబ్బాయికి కాల్ వచ్చింది, నేను నోటీస్ చేశాను. ఆ రోజు హక్ చేసుకొని అబ్బాయికి చెప్పాను కూడా, మళ్ళీ ప్లీజ్ డిస్టర్బ్ అవ్వకు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా, పిల్లలు ఇబ్బంది అవుతారు, పిల్లలు గుర్తు చేసుకో అని చెప్పాను. ఎప్పుడు 13th నేను వెళ్ళే రోజే తనకి అలా చెప్పాను. చెప్పిన తర్వాత తను ఏం చేశారు 14th అంటే ఇది మీరు చూడొచ్చు ఇందులో 14th ఉంటుంది, ఇదిగోండి 13th రోజే, జన్ 13 ఉన్న 13th రోజు. చిన్న పిల్లలు అనుకుంటున్నాను ఇంకా బుచ్చులాగా ఏదో తలచి చూసే నువ్వే కైని నువ్వు బతికి ఉంటే నేను చచ్చిపో మరి. ఇంకా మీరు ఇంకా ఇంతకుముందు ఏదో అన్నారు రవి గారు, చిన్న పిల్లలు ఇంకా వచ్చి ఇంకా లవలు గీయాలనుకుంటున్నాను. నాది యాక్చువల్లీ రింగ్ టోన్, తలచి చూస్తే రింగ్ టోన్ పెట్టుకున్నా, ఆ రింగ్ టోన్కి ఆ మాటలు అంటున్నాడు అనమాట. మరి ఇంత క్లారిటీగా ఉన్నాడు కదా, లవ్వులు చిన్నపిల్లలు. జాన్
14 1 డేలోనే. ఆ రోజే నేను వెళ్ళానండి వాళ్ళ ఇంటికి, ఎక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికి గుంటూరు వెళ్ళాను. నెక్స్ట్ డేనే అమ్మాయిని వేసుకొని కలవర టెంపుల్ తిరిగాడు. తెలిసింది, అత్తమ్మకు చూపించాను. అత్తమ్మ ఇదిగోండి ఇలా అని అంటే వాళ్ళు ఇమీడియట్గా తిట్టారు. అత్తమ్మ తిట్టింది, నువ్వు ఆ పిల్ల నమ్మి మళ్ళీ నీకు ఛాన్స్ ఇచ్చింది కదరా, ఇలా చేస్తావు ఎదవా, నా కడుపులో వెళ్ళకొట్టావు అది ఇది అని మా ఇద్దరి మీద డిస్కషన్. ఇప్పుడు మీరు వీడియోలు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? ఏమీ లేదండి, నాకు మోసం జరిగిందండి. ఓకేనా, నేను ఏ మీడియాకి వచ్చినా, ఆ అబ్బాయి కూడా మీడియా ఫీల్డ్లో ఉన్నారు కదా, ఆ అబ్బాయి కంట బాగా మీడియాలో బాగా పేరుందంట. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవడు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండారంట. ఈవెన్ ఇండస్ట్రీకి వెళ్ళినా సపోర్ట్ చేయరంట, మీడియా ఫీల్డ్ వెళ్ళినా సపోర్ట్ చేయరంట. న్యాయం ఉంటే అయితే సపోర్ట్ చేస్తారు కదండి. దయచేసి నేను అదే కోరుకుంటున్నాను. తను నన్ను బెదిరిస్తున్నాడు. ఏమని అని అంటే డాష్ డాష్ డాష్, ఏం పిక్కుంటా పిక్కు. ఇప్పుడు మీరు విన్నారు కదా సౌండ్ ఎలా ఉందో, ఏం పిక్కుంటా పిక్కు, అది తెగించింది నేను తెగించింది. ఆ అమ్మాయి కూడా మీడియాలోనే ఉందండి. ఆ అమ్మాయి కన్నా సిగ్గుండాలా. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాను. అయినా వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంత ఓపెన్గా తిరుగుతున్నారు. మీడియా ఫీల్డ్లో చాలా మందికి తెలుసు వీళ్ళిద్దరు లవర్స్ అని తెలుసు, వీళ్ళిద్దరు తిరుగుతున్నారు అన్న విషయం కూడా తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు శివ గారు. నాకు దీనికి క్లారిఫికేషన్ కావాలి. అసలు తను ఎందుకు ఇలా చేస్తున్నాడు నాతోటి? మాకు చెప్పిన రీజన్స్ ఏంటి? ఇందులో ఒక అన్న ఉన్నారు సర్కార్ అన్న అని చెప్పేసి, ఆయనకి మాకు ఇదంతా కొంచెం గ్రూప్ డిస్కషన్ జరిగినప్పుడు ఆయనకి ఏం చెప్పాడంటే, పూజ కాళ్ళు నొక్కదన్నా, టీ పెట్టదన్నా, ఇవి జనరల్ గా సిల్లీ రీజన్స్. ఇప్పుడు సిల్లీ రీజన్స్ కి ఎవడైతే డైవోర్స్ ఇస్తాడా? ఇవ్వరు కదండి, జనరల్ కామనే కదా అవి. మా ఇద్దరికి పర్సనల్గా కొట్లాటలు ప్రామిస్గా శివగారు ఏమీ లేదు. ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వడం వల్ల నేను నా పిల్లలు రోడ్డు మీదకి వచ్చేసామండి. నాకు మీడియా మిత్రులందరూ కూడా, ఈవెన్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయాలి ప్లీజ్. తన మాటలు నేను నమ్ముతున్నారు, ప్రూవ్ చేసుకోమని చెప్పండి, ముందుకు రమ్మని చెప్పండి, నేను కూడా ప్రూవ్ చేస్తాను. ప్రతిదీ ఎవిడెన్స్తో పాటు ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు వదిలేస్తారు కదా, మళ్ళీ ఇద్దరు పిల్లలు ఇది అయిపోతారు కదా. అందు గురించే శివగారు 1 year నుంచి కొట్లాడుతున్నా, ఫైట్ చేస్తున్నా నా పిల్లల గురించే. ఈవెన్ మీరు చూస్తారో తెలుసో లేదో మీకు కానీ, నా పిల్లలు హాస్పిటలైజ్ అయ్యి పిచ్చాళ్ళగా ఏడ్చారు నా పిల్లలు. ఇప్పుడు నా పిల్లలు చాలా హ్యాపీగా అయ్యారు తెలుసా. ఇప్పుడు ఎంత పిచ్చోళ్ళు అయిపోయారంటే నా పిల్లలు అసలు ఏడ్చి ఒక రకంగా చెప్పాలంటే, ఇదిగోండి జనరల్గా మా పాప చూడండి ఒకసారి. డాడీ డాడీ అని ఎప్పుడు 9th October నైట్ 7 o'clock ఇది అయిపోయిందా అండి. ఆఫ్టర్ దట్ నా బాబుకి ఫుల్ బాగా పాపం వాడికి ఫిడ్స్ వచ్చేసాయి. ఇది కాకుండా నా కొడుకుకి సిలెన్స్ ఎక్కేటప్పుడు వాడు ఏమంటాడు తెలుసా నాతోటి, తను ఏమంటున్నాడంటే, మమ్మీ నేను డాడీని కొట్టాను కదా అందుగురించి నాకు ఫీవర్ వస్తుంది అన్నాడు. ఎందుకు కొట్టావు నువ్వు డాడీని అంటే, నిన్ను కొట్టాడు కదా మమ్మీ అందుగురించి నేను కొట్టినా అని నాకు ఇట్లా ఫీవర్ వచ్చింది, దేవుడు ఇలా చేశాడు నన్ను. నా కొడుకు ఇదే ఉదయ్. నా పిల్లలు చాలా ప్రేమగా పెంచుకున్నాడండి తను. వాడు ఏం తక్కువ చేయలేదు నా పిల్లల్ని చూడడానికి. కానీ ఈ అమ్మాయి విషయంలో పడి నా పిల్లల్ని మాత్రం అన్యాయం చేశాడు. తను నా పిల్లల్ని వదిలేసిన తర్వాత నేను వీళ్ళని పికప్ చేయడానికి చాలా టైం పడ్డది. చాలా అంటే చాలా రాత్రులు, నిద్రలేని రాత్రులు, 1 month వెనకాల పిచ్చి కుక్కలుగా తిరిగిన తను నా హాస్టల్కి. తిండి తినలేదు, తిప్పలు తినలేదు, పిల్లల్ని పెట్టుకొని తిరిగిన, నా పిల్లల్ని కూడా పట్టించుకోకుండా తిరిగిన తెలుసా. అంత పిచ్చిగా ప్రేమించానండి ఆ అబ్బాయికి నేను. ఆ అబ్బాయిని అంతగా నమ్మాను. మళ్ళీ వస్తే ఓకేనా మీకు? మీతో ఉంటే ఓకేనా ఇప్పుడు? మళ్ళీ వస్తే ఓకేనా అంటే లిటరలీ మొన్న కూడా నేను కాల్ చేసి అతనికి అదే చెప్పి, ఇవన్నీ మనకు అవసరమా నాని, బయలుదేరి ప్లీజ్ దయచేసి రా. ఇప్పుడు శివగారు ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. నేను పిల్లలు ఉన్నాం తనకి. ఆ అబ్బాయి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి 2 kids ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి లిటరలీ 23-24 ఏజ్ ఉంటుంది. ఆ అమ్మాయి తన్ని ప్రేమిస్తున్నాడన్న భ్రమలో ఈ అబ్బాయి ఉన్నాడు, తెగించాడని. సరే అండి, 1 year 2 years ఉంటారు. తర్వాత నీ పిల్లల్ని భార్య కావాలంటే నీకు వస్తారా? ఆ అమ్మాయి నిన్ను వదిలేదని గ్యారంటీ ఉందా? ఇప్పుడు నువ్వు నన్ను సెకండ్ హ్యాండ్ అంటున్నావు కదా, నిన్ను సెకండ్ హ్యాండ్ అన్నదా అమ్మాయి? లైఫ్ లాంగ్ ఉంటుందా నీతోటి? నా పిల్లలు నీకు దొరుకుతారా మళ్ళీ? మీ డాడీ నీతో మంచిగా ఉండేవాళ్ళ లేదా? మాట్లాడేవాడా? ఇప్పుడు మాట్లాడుతున్నాడా నీతో? చూడడానికి వస్తారా? ఎలాంటి వాడు మీ డాడీ? చెడ్డ. ఏ
మమ్మీని కొడుతున్నాడు. నువ్వు చూసావా? ఎన్నిసార్లు చూసావు? చాలాసార్లు చూసే చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి చూసావా? అవునా? మరి డాడీ అని ఏడ్చిస్తున్నావు ఇందాక వీడియోలో. నొప్పుడుతున్నది, ఉమ్? నొప్పుడుతుందని. నొప్పి పడుతుందని ఏడ్చావా? ఓకే, డాడీ కావాలా వద్దా? ఏ నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? అది ఎందుకు అడగండి? ఇది సంబంధం. ఎందుకు 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 మా మా మమ్మీని వేరే అమ్మాయితో ఉంటున్నాడు. ఆ? ఆహా, వేరే అమ్మాయితో ఉంటున్నాడా? నీకు తెలుసా అవి అవన్నీ? తనని తీసుకొని వెళ్ళాను అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. ఇతను ఉన్నాడు అక్కడ. అవునా? నా కొడుకుని తీసుకొని వెళ్ళాడు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. ఆ అమ్మాయిని చూపించుదామని, ఇంత కొడుకున్నాడండి నాకు అని చెప్పేసి. అయినా వాళ్ళకి కనికరం రావట్లేదు శివ. షాక్లో ఏమున్నానంటే శివ గారు నేను, సరే అమ్మాయి కంటే తెలివి లేదు, ఓకే, వాళ్ళక్క పెళ్ళయింది, ఒక పాప కూడా, బాగున్నారు. ఆ అమ్మాయికి అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళకైనా తెలివి ఉండదా? పోలీస్ స్టేషన్లో కూడా తిప్పాను శివ నేను. పోలీస్ స్టేషన్ కూడా పిలిపించాను. ఈ అబ్బాయి అక్కడ మాట్లాడిపించి, పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడిపించి ఆ అమ్మాయిని అక్కడితో కూడా ఇది చేసుకుని నన్ను గలీజ్గా బ్యాడ్ చేశాడు. ఇప్పుడు నేను మీ వెర్షన్ విన్నాను కాబట్టి ఇక్కడ చూస్తే మీ దెబ్బ ఏం లేదనిపిస్తుంది. సరే, ఆయన ఒకవేళ వచ్చి మాట్లాడితే వీడియో మళ్ళీ తీయమని నాకు కూడా ఫోన్ చేయొచ్చేమో, నేను మాట్లాడతా. ఇప్పుడు నాతో ఎలా మాట్లాడాడో నాకు ఆ విధానం అర్థమైంది కాబట్టి నేను కూడా అలాంటి సమాధానం ఇస్తా. నేను సపోర్ట్ చేస్తా, తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాను. నిజాలేంటో తెలుసుకున్న తర్వాత నిజాలేంటో తెలుసుకున్న తర్వాతే సపోర్ట్ చేస్తాను. నేను అన్ని నాకు మీ వెర్షనే కాదు ఆయన వెర్షన్ కూడా వింటాను. ఒకవేళ వస్తే మాట్లాడతాను, నేను ఆయన వెర్షన్ కూడా వింటా. మిగతాది మళ్ళీ ఒకవేళ ఆయన వచ్చినప్పుడు కూడా, ఒకవేళ మీరు కూడా రావాల్సి వచ్చి మాట్లాడాల్సి వస్తే ఒకసారి మీరు మాట్లాడండి. ఖచ్చితంగా వస్తాను. తప్పకుండా నా తరపు నుంచి అయితే నేను మీకు సపోర్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఏ విధమైన సపోర్ట్ అయినా ఏమైనా కావాలంటే నాకు చెప్పండి, నేను తప్పకుండా. అదే మీడియా నుంచే కదా మీకు అందరూ మీడియా అని ఇది మీకు సపోర్ట్ చేస్తున్నారు కదా, నేను నా మీడియా నుంచి నేను మీకు సపోర్ట్ ఇస్తాను. అంటే తను నాకు ఇచ్చినటువంటి బాన్ ఏంటంటే, ఎవడు నీకు సపోర్ట్ చేయడే, ఎక్కడికన్నా వెళ్ళు, ఎవడు సపోర్ట్ చేస్తాడు అనుకుంటున్నావు, నువ్వు ఎవడు సపోర్ట్ చేయడు, మొత్తం మీడియా అంతా నా చేతిలో ఉంటుంది. నీకేం తెలియదు, నువ్వేం పీక్కోలేవు, ఎక్కడికి వెళ్ళినా ఏం పీక్కోలేవు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రమ్మని చెప్పండి, నిజాలేంటో తెలుసుకొని మాట్లాడదాం అని చెప్పండి. నేనున్నాను, సపోర్ట్ నేనున్నాను. నా మీడియా ఛానల్స్ మీకు సపోర్ట్ ఉంది. చూద్దాం ఏ మీడియా సపోర్ట్ రాదో ఏందో చూద్దాం, మనం కూడా మాట్లాడదాం. నా దగ్గర కూడా అలాగే మాట్లాడితే నేను మాట్లాడతాను, నేను సమాధానం చెప్తా. నేను మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను, బాధపడకండి, న్యాయం గెలుస్తుంది. అదే దాని గురించి ఎక్కడికి వెళ్ళినా నాకు న్యాయం జరగదని నాకు తెలిసిపోయింది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన కాల్ చేపించి వాళ్ళకి వీడియోస్కి వార్నింగ్ ఇస్తున్నారంట. అట్లానే నేను మీ దగ్గర రావడం జరిగింది. ఇక్కడికి కూడా రావడానికి అతన్ని బ్యాట్ చేయాలను, అతన్ని ఏదో కించపరచాలని నేను రాలేదండి. జనరల్గా ఇప్పుడు తనకి లైఫ్ సంబంధించిందే కాదు, నాతో పాటు నా పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడ జరిగేది అన్యాయం ఎవరికంటే మా ముగ్గురికి. ఆయన బాగానే ఉన్నాడు, ఆ అమ్మాయి బాగానే ఉంది, వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, కానీ మా ముగ్గురికి కదండి అన్యాయం జరుగుతుంది. నా పిల్లల మొహం అన్నా చూసి ప్లీజ్ దయచేసి మీరు అందరూ న్యాయం చేయాలని కోరుతున్నాను అంతే. చూసారు కదా ఈ వీడియో. మీడియా మిత్రులు, మీరు జనాలకి నార్మల్ ఇలాంటి వాళ్ళకే మనం సపోర్ట్ ఉండాలి. వినండి ఒకసారి, వెర్షన్లో మీరు కూడా వినండి, ఒకసారి తీసుకోండి, అందరూ ఒకసారి సపోర్ట్ చేయండి. ఎటు న్యాయం ఉంటే అటే సపోర్ట్ చేయండి. ఫస్ట్ వీళ్ళిద్దరిని ఒకసారి మాట్లాడించండి. గుడ్డిగా ఒకరి మాట అయితే మీరు వినొద్దు. నేనైతే సపోర్ట్ చేస్తున్నాను, దయచేసి నాకు ఫోన్లు చేయొద్దు, వీడియో తీయమని. నేనైతే విన్ను, నేనైతే తప్పకుండా సపోర్ట్ చేస్తాను. అంటే ఇలాంటి మాటలు అన్నారు కాబట్టి నేను సపోర్ట్ చేయాల్సింది. అంటే నా ముందే కొన్ని ఆడియోలు కూడా నేను వినడం జరిగింది. ఇంకా ఏంటి ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఒకసారి మాట్లాడతా అన్నాడు కాబట్టి ఒకసారి మాట్లాడతా, ఏం జరిగింది ఏంటి అని తెలుసుకుంటా. ఆయన ఇంటర్వ్యూ కూడా మేము మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను. వీళ్ళిద్దరు ఇంటర్వ్యూలు కూడా నేను ఒకసారి ట్రై చేస్తాను. అసలు ఏం జరుగుతుందనే విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.